ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्यदेवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपीशा गोपिका कान्त राधा कान्त नमोस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवती नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरतिशे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये नमो ब्रह्मण्याय देवाय गो ब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ గురు బ్రహ్మానంద మహదు శ్రీ చైతన్య పవిత్రో పవిత్రో సర్వాస్థానితో స్మరే పుండరీకాక్ష సభాయ సరస్వతి శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. దండోత్ ప్రణామ్. మా భారతి మాత ఎలా ఉన్నారు? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. బానే ఉన్నాం ప్రభుజీ. హరే కృష్ణ మా కుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ. 21లోనే కదా ఉన్నాము. 21వ అధ్యాయం. ఎన్నో ప్రభుజీ? 21వ అధ్యాయం 44వ శ్లోకం అమ్మా. లాస్ట్ వీక్ మనం ప్రభామాతతో స్టార్ట్ చేసాం కదమ్మా. అవునమ్మా. విజయమాతాజీ స్టార్ట్ చేస్తారమ్మా. హరే కృష్ణ. విజయమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, చేస్తాను ప్రభుజీ. 45వ శ్లోకం అమ్మా. 21వ అధ్యాయము 149వ పేజ్. చదువుతారమ్మా విజయమాతాజీ. చేస్తాను ప్రభుజీ. హరే కృష్ణ. 45 నుంచి 47 శ్లోకాలు. ప్రవేశ్య తత్తీర్థవరమాధిరాజః సహాత్మజః దదర్శ మునిమాసీనం తస్మిన్ హుతహూతాసనం విద్యోతమానం పపుషా తపస్సుభ్యయుజాచిరం నాతిక్షామం భగవతః స్నిగ్ధాపాంగవలోకనాత్ తద్వ్యాహృతామృతకలా పీయూషశ్రవణేన చ ప్రాంశుం పద్మపలాసాక్షం జటిలం క్షీరవాససం ఉపసంసృత్య మలినం యదాహణమ సంస్కృతం. ప్రస్తుతార్థం. ప్రవేశించి తత్ ఆ తీర్థవరం ఉత్తమ తీర్థస్థానము ఆదిరాజ మొదటి రాజగు స్వయంభువ మనువు సహాత్మజ తనయతో సహా దదర్శ గాంచెను మునిని ఆసీనం ఆసీనుడయ్యున్న తస్మిన్ ఆశ్రమమున హుత ఆహుతులను అర్పించి హుతాసనం అగ్నిహోత్రము విద్యోతమానం తేజముతో ప్రకాశించుచు పపుష శరీరముతో తపసి తపస్సు నందు ఉగ్ర తీవ్రమగు యుజ యోగమందు నియుక్తుడై చిరకాలము నా అతిక్షామం కృషించలేదు భగవతః భగవానుని స్నిగ్ధ అనురాగపూర్వక అపాంగ క్రీగంటి అవలోకనాత్ చూపు తత్ అతని యొక్క వ్యాహృత పరుకుల నుండి అమృతకళ వెన్నెల వంటి పీయూష అమృతము శ్రవణేన వినుటచే చ మరియు ప్రాంశుం పొడవుగా పద్మము పలాశ రెక్క అక్షం కన్నులు జటిలం జటిలను చీరవాససం వస్త్రకంఠములను ఉపసంసృత్య దరిచేరి మలినముగా యథా ఉన్నట్లు అర్హణం మణి అసంస్కృతం సానపట్టని. అనువాదము. ఆ పరమ పవిత్రమగు స్థానమున తనయుతో సహా ప్రవేశించిన ఆదిరాజగు స్వయంభువ మనువు మునిచెంతకేగి అతడు అప్పుడే అగ్నిహోత్రమును పూర్తిగా ఆవించి తన ఆశ్రమమున కూర్చుండి ఉండుటను గాంచెను. ఆ ముని దేహము గొప్ప తేజంతో ప్రకాశించుచుండెను. చిరకాలము తీవ్ర తపస్సునందు నెలకొనినప్పటికీ అతడు కృషించలేదు. భగవానుడు తన అనురాగ పూర్వక కటాక్ష వీక్షణములను అతనిపై సారించుటయు మరియు అతడు భగవానుని వెన్నెల వంటి వాగామృతమును వినియుండుటయు అందరకు కారణము. పొడవుగానున్న ఆ ముని పద్మపత్రములను పోలిన విశాల నేత్రములను కలిగి జటలను దాల్చి నారవస్త్రములు గట్టియుండెను. అతని దరిచేరిన స్వయంభవ మనువు అతడు సానబట్టని మణివలే
కొంత మలినపడి ఉండుటను గాంచెను. భాష్యము. బ్రహ్మచారి యోగి యొక్క లక్షణములు కొన్ని ఇచ్చట వర్ణింపబడినవి. ఆధ్యాత్మికోన్నతిని గోరు బ్రహ్మచారికి ఉదయమున మొదటి కర్తవ్యము హుతాహుతాసనము, దేవదేవునకు హవిస్సును అర్పించుట. బ్రహ్మచర్యమునందున్న వారు ప్రొద్దున్న 7 వరకు 9 గంటల వరకు నిద్రింపరాదు. సూర్యోదయమునకు కనీసము 1.5 గంటల ముందే తెల్లవారుజామున లేచి వారు హవిస్సును అర్పించవలెను. ప్రస్తుత కాలమున వారు పవిత్ర కృష్ణనామమును హరే కృష్ణ మహామంత్రమును జపించవలెను. శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపినట్లుగా కలౌ నాస్త్యేన నాస్తేవ నాస్తేవ గతిరన్యథ. ఈ యుగమునందు పవిత్ర హరినామమును జపించుట కన్నను వేరొక గత్యంతరము లేదు. కనుక బ్రహ్మచారి తెల్లవారుజామునే లేచి చక్కగా ఆసీనులై హరినామమును జపించవలెను. ముని యొక్క లక్షణములను బట్టి అతడు తీవ్ర తపస్సును ఆచరించినట్లుగా గోచరించెను. బ్రహ్మచర్యమును పాటించు వారికి చిహ్నమదియే. దీనికి అన్యముగా జీవించు వాని ముఖమునందు దేహమునందు అట్టి జీవనము కామరూపమున ద్యోతకమగును. బ్రహ్మచారి లక్షణము ఆ ముని దేహమున గోచరించనని విద్యోతమానం అను పదము సూచించున్నది. ఎవరైనా తీవ్ర తపస్సును ఆచరించినాడని తెలుపుటకు అదే ప్రమాణ పత్రము వంటిది. తాగుబోతువాడు పొగత్రాగువాడు కామకుడు అయినవాడు యోగాభ్యాసములకు ఏనాడనూ అర్హుడు కాడు. సుఖజీవనము కలిగియుండని కారణమున సాధారణముగా యోగులు అతి సన్నగా ఉందరు. కానీ దేవదేవుని ముఖాముఖి గాంచియున్నందున కర్దము ముని మాత్రము కుసించియుండలేదు. ఇచ్చట స్నిగ్ధ పాంగవ లోకనాథ్ అను పదము యొక్క అర్థము అతడు దేవదేవుని ముఖాముఖి గాంచగలిగినంతటి భాగ్యవంతుడనియే. భగవానుని ముఖం నుండి అమృతమయ వాక్కులను నేరుగా వినిన కారణమున అతడు ఆరోగ్యవంతునిగా కనిపెట్టెను. అదే విధముగా హరినామ కీర్తనపు దివ్య ధ్వనిని అనగా హరే కృష్ణ మహామంత్రమును శ్రవణం చేయువాడు సైతము ఆరోగ్యవంతుడు కాగలడు. మా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంతో సంబంధం కలిగి ఉన్నట్టి బ్రహ్మచారులు గృహస్థులు చక్కని ఆరోగ్యమును పొందినట్లు వారి ముఖములకు తేజము వచ్చినట్లు నేను ప్రత్యక్షముగా గాంచియున్నాను. ఆధ్యాత్మికోన్నతిని బడయు బ్రహ్మచారి ఆరోగ్యవంతునిగాను తేజోమయునిగాను గోచరించుట అత్యంత ఆవశ్యకము. మునిని ఇచ్చట సానబట్టని మణితో పోల్చుట చక్కగానున్నది. గని నుండి అప్పుడే తీసిన మణి సానబెట్టినట్లు గోచరించినను దాని ప్రకాశము మాత్రము నిర్వరింపజాలదు. అదే విధముగా కర్దము ముని చక్కగా వస్త్రధారణము చేయకున్నను అతని దేహము చక్కగా శుభ్రపరపబడి లేకున్నను మొత్తం మీద అతడు మణివలే గోచరించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. బాలమణి మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. అధోటజముపాయాంతం హృదేవం ప్రణతం పురః సపర్యయా ప్రత్యగృహ్ణా ప్రతినంద్యానురూపయా. అధాపిదప పుటజం ఆశ్రమము ఉపాయతాం అరుదెంచి హృదేవం చక్రవర్తి ప్రణతం అభివాదము పురః ఎదుట సపర్యయ గౌరవముతో పర్యగృహ్ణాత్ ఆహ్వానించెను. ప్రతినంద్య అభినందించి అనురూపయ రాజు స్థానమునకు దిగినట్లుగా భావము తన ఆశ్రమమును కరుదించి చక్రవర్తి అభివాదము కావించుటను గాంచి ముని అతన్ని ఆశీస్సులతో అభినందించి తగిన గౌరవంతో సత్కరించెను. శ్రీల ప్రభుపాదుల పరిభాష్యం. చక్రవర్తి స్వయంభూమనువు కర్దమ్మని ఆశ్రమ చెంతకు చేరుటే కాక అతనికి సైతము వందనమును నర్పించెను. అదే విధముగా అరణ్యమునందు తమ ఆశ్రమముల కరిదించు రాజులకు ఆశీస్సులు నొసగుటయు ఆశ్రమవాసుల కర్తవ్యం. 49వ శ్లోకము. గృహీతార్హణమాసీనం సంయతః ప్రీణయన్ముని స్మరన్ భగవదాదేశమిత్యాహ శ్లక్ష్ణయా గిరా. గృహీత గ్రహించి అర్హణం గౌరవమును ఆసీనుడయ్యను సంయతం మౌనము దాల్చెను ప్రీణయన్ ప్రియము కలిగించుచు ముని స్మరన్ గుర్తుకు తెచ్చుకొనుచు భగవత్ భగవానుని ఆదేశములను ఇతి ఇట్లు ఆహా పలికెను శ్లక్ష్ణయ మధురమగు గిరా వాక్కుతో. అనువాదం. ముని అవధానమును పొందిన పిమ్మట రాజు ఆసీనుడై మౌనమును దాల్చెను. భగవదాదేశమును గుర్తు తెచ్చుకొనుచు కర్దమ్మని పిదప మధురమగు వాక్కులతో రాజును ఉద్దేశించి ఇట్లు పలికెను.
50 శ్లోకం చదవనా ప్రభుజీ? కొంచెమండి. 50 శ్లోకం. నూనం చంక్రమణం దేవ సతాం సంరక్షణయాతే వధాయ చాసతాం యస్త్వం హరేః శక్తిర్హి పాలిని. నూనం నిక్కముగా, చాంక్రమణం పర్యటన, దేవ ఓ దేవా, సతాం సత్పురుషులను, సంరక్షణాయ రక్షించుటకు, ఏ నీ యొక్క వధాయ వధించుటకు, చ మరియు అసతాం దానవులను, ఎవరైతే త్వం నీవు, హరేః శ్రీహరి యొక్క, శక్తి హి అయినందున పాలిని రక్షించడి. అనువాదం. ఓ దేవా, శ్రీహరి యొక్క పాలనాశక్తి స్వరూపుడవైనందున నీవు చేపట్టిన పర్యటన నిక్కముగా సత్పురుషులను రక్షించుటకు, దానవులను దునువాడుటకే అయి ఉండును. భాష్యము. పూర్వమందు ధర్మాత్ములకు రాజులు ధార్మికులకు పౌరులకు రక్షణము నొసుకుటకు మరియు అధర్మవర్తనులను శిక్షించుటకు లేదా వధించుటకు తమ రాజ్యమందు పర్యటించని వారిని వేదవాంగ్మయము నుండి, ముఖ్యముగా శ్రీమద్ భాగవతము పురాణముల నుండి తెలియవచ్చుచున్నది. వధించుట అనడి కార్యమును అభ్యసించుటకు వారు కొన్ని మార్లు అడవి ఎందలి జంతువులను వేటాడేవారు. అటువంటి అభ్యాసం లేనిదే అవాంఛిత విద్రోహ శక్తులను వధించడం సాధ్యం కాకపోవటయే అందులకు కారణం. సత్ప్రయోజనము కొరకే ఉద్దేశింపబడిన హింస తమ కర్తవ్యములోని భాగమే కనుక ఆ రీతిగా హింసను అనునించుట క్షత్రియులకు అనుమతించబడినది. ఇచ్చట వధాయ వధించు ప్రయోజనార్థము మరియు అసతాం అవాంఛిత విద్రోహ శక్తులు అనేది 2 పదములు స్పష్టముగా పేర్కొనబడినవి. రాజ్య యొక్క రక్షణా శక్తి శ్రీహరి పాలక శక్తి అయి ఉన్నది. భగవద్గీత 4వ అధ్యాయం 8వ శ్లోకమునందు శ్రీకృష్ణ భగవానుడు ప్రతిత్రాణాయ సాధూన వినాశాయ చ దుష్కృతామని పలికినాడు. అనగా సాధువులను రక్షించి దానవులను వధించుటకే ఆ దేవదేవుడు అవతరించును. కనుకనే సాధువులను రక్షించి దానవులను అవాంఛిత శక్తులను దునుమాటకు గల శక్తి నేరుగా దేవదేవుని నుండి వచ్చిన శక్తి అయి ఉండును. రాజు లేదా రాజ్యాధినేత అట్టి శక్తిని కలిగి ఉండును. విద్రోహ శక్తులను దునుమాడుట యందు నిపుణుడైనట్టి రాజ్యాధినేతను కనుగొనుట నేటి కాలమున అతి కష్టము. నవీన కాలపు రాజ్యాధినేతలు తమ రాజప్రాసాదములందు చక్కగా కూర్చొని అనవసరముగా అమాయక జనులను వధించుటకు యత్నించుచుందురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ప్రణం ప్రభుజీ. 51వ శ్లోకం. యో అర్కేన్ ద్వాగ్ని ధ్రువాయునాం యమధర్మ ప్రచేతసాం రూపాని స్థాన ఆదచ్చే తస్మై శుక్లాయ తే నమః. అవసరమైనప్పుడు నీవు సూర్యదేవుని రూపమును, చంద్రుని రూపమును, అగ్నిదేవుని రూపమును, స్వర్గాధిపతి ఇంద్రుని రూపమును, వాయుదేవుని రూపమును, యమధర్మరాజు రూపమును, ధర్మదేవత రూపమును, జలదేవతయగు వర్ణుని రూపమును గ్రహింతువు. విష్ణు భగవానునికి అన్యుడువు కనట్టి నీకు వందనములు అర్పింతును. భాష్యము. కర్దముని బ్రాహ్మణుడు స్వయంభువు మనువు క్షత్రియుడు అయిన కారణమున ముని ఆ రాజుకు వందనములు నొసగరాదు. సాంఘిక దృష్ట్యా బ్రాహ్మణుని యొక్క స్థానము రాజస్థానము కన్నను ఉన్నతమగుటే అందులకు కారణము. కానీ స్వయంభువ మనవు చక్రవర్తి విష్ణు భగవాన్ని ప్రతినిధి అయిన కారణమున కర్దముడు అతనికి వందనములు నొసగెను. మనుజుడు బ్రాహ్మణుడైనను, క్షత్రియుడైనను లేదా శూద్రుడైనను దేవదేవుడు ఎల్లప్పుడూ అతనికి ఆరాధనీయుడే. దేవదేవుని ప్రతినిధిగా ఆ రాజు ఎల్లరిచే వందనములు నందుటకు యోగ్యుడై ఉన్నాడు. తర్వాత చదవనా ప్రభుజీ? కొంచెం చదవండి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నా యదారథమాస్తాయ జైత్రం మణిగణార్పితం విస్ఫూర్జచ్చాణ కోదండో రథేన త్రాసాయన్నాఘాన్ స్వాసైన్యచరణాక్షుణ్ణం వేపాయాన్ మండలం భువః వికర్షాన్ బృహతీం సేనాం పర్యట శ్యాంసుమానివ తదైవ సేవతః సర్వే వర్ణాశ్రమ నిబంధనాః భగవద్రాచితా రాజన్ విద్యేరాన్ బత దస్యుభిః.
నాయద చేయునప్పుడు రథమును ఆస్తాయ అధిరోహించి జైత్రం విజయవంతమగు మణుల గణ గచ్చములతో అర్పితం మండితమైనది విస్ఫూర్జత టంకారము చెండ దోషులను శిక్షించుటకు గల భయంకర శబ్దము కోదండ విల్లు రథేన అట్టి రథము యొక్క సన్నిధిచే త్రాసయాన్ భయపెట్టుచు ఆఘాన్ అపరాధులందరినీ స్వసైన్య నీ సైనికుల యొక్క చరణ పాదములు క్షుణ్ణం తాకిటి వేపయాన్ కంపింపజేయచు మండలం లోకమును భువః భూమి వికర్షన్ నడుపుచు బృహతీం అపారమగు సేనను పర్యటసి నీవు పర్యటించుచు అంశుమాన్ తేజోమయుడగు సూర్యుడు ఇవలే తదా అప్పుడు ఏవా నిక్కముగా సేవతః ధర్మనియమములు సర్వము వర్ణముల యొక్క ఆశ్రమముల యొక్క నిబంధనలు భగవానునిచే రచించబడి ఉన్నట్టి రాజన్ ఓ రాజా విద్యేరాన్ చిన్నాభిన్నములగును బత అహో దస్యుభిః దుష్టులచే దేవి సన్నిధి మాత్రము చేత అపరాధములు భీతి నొందుతురో అట్టి రత్న విభూషితమగు జైత్ర రథమును అధిరోహించి నీవు ప్రచండమగు ధనుష్టాంకారమును చేయనిచో తమ పాద తాడనచే భూమిని కంపింపజేయు అపార సైన్యమును కూడి నీవు సూర్యుని వలె ప్రపంచమంతయు పర్యటించనిచో సాక్షాత్ భగవద్రచితమగు వర్ణాశ్రమ ధర్మముల నిబంధనలు దుష్టులచే చిన్నాభిన్నములు కాగలవు. భాష్యము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. కళామాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతున్నా. భాష్యము. సంఘమునందలి వర్ణాశ్రమములను రక్షించుట బాధ్యతాయుతుడగు రాజు యొక్క కర్తవ్యము. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అనడి 4 ఆశ్రమములుగా ఆధ్యాత్మిక వ్యవస్థ విభజింపబడగా గుణకర్మలను అనుసరించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనడి 4 వర్ణములు ఏర్పడినవి. గుణకర్మముల యొక్క వివిధ శ్రేణులను అనుసరించి ఉండేది ఆ వర్ణములు భగవద్గీత యందు వర్ణింపబడినవి. కాని బాధ్యతాయుతుడగు రాజు యొక్క తగిన రక్షణము లేని కారణమున దురదృష్టవశాత్తు వర్ణాశ్రమ విధానము ఇప్పుడు కుల వ్యవస్థగా మారినది. కానీ అది నిజమైన పద్ధతి కాదు. మానవ సంఘం అనగా ఆధ్యాత్మిక అనుభూతి వైపునకు పురోగమించు సంఘమని భావము. ఆ రీతిని అత్యంత ప్రగతిశీలమైన మానవ సంఘము ఆర్యులు అని తెలియబడుదురు. ఆర్యులు అనే పదము ప్రగతిశీలురైన వారికి సంబంధించినది. ఏ సంఘము ప్రగతిశీలమైనదనడి ప్రశ్న ఇచ్చట ఉదయింపవచ్చును. ప్రగతి అనగా భౌతిక అవసరములను అనవసరముగా తయారు చేసుకునుచు ఆ నామమాత్రపు భౌతిక సౌఖ్యములను కూడబెట్టుకునుటలో మానవ శక్తిని వృధా చేయుట కానే కాదు. ఆధ్యాత్మిక అనుభూతి వైపునకు చేసడి ప్రగతియే నిజమైన ప్రగతి. ఆ ప్రయోజనము కొరకు వర్తించిన మానవ సంఘమే ఆర్యులు అని పిలవబడేది. దాని యందు మేధా వివర్గము వారైన బ్రాహ్మణులు ఉదాహరణకు కర్దమ మునివలే ఆధ్యాత్మిక ప్రయోజనమునందే నియుక్తులై ఉండేవారు. ఇక స్వయంభువ మనువు వంటి క్షత్రియులు దేశము నేలుచు ఆధ్యాత్మిక అనుభూతికి అవసరమగు సౌకర్యములన్నీయును చక్కగా సుసంపన్నములగున్నట్లు చూచెడివారు. దేశమంతటను పర్యటించుచు రాజ్య వ్యవస్థ చక్కగా ఉన్నదో లేదో పరిశీలించుట రాజు యొక్క కర్తవ్యము. వర్ణాశ్రమ పద్ధతిపై ఆధారితమైన భారతీయ నాగరికత నేడు భ్రష్టు పడినది. భారతదేశము విదేశీయులపై లేదా వర్ణాశ్రమ నాగరికతను అనుసరించని వారిలో
ఆధారపడియే అందులకు కారణం. ఆ విధముగా వర్ణాశ్రమ పద్ధతి ఇప్పుడు కుల వ్యవస్థగా పతనం చెందినది. చదవన ప్రభుజీ. చదివేసేయండి. వర్ణాశ్రమ వ్యవస్థ భగవద్రచితముగా దేవదేవుని చేతనే రచింపబడినది, ఇచ్చట నిర్ధారితమైనది. ఈ విషయము భగవద్గీత యందును ధృవపరపబడినది. చాతుర్వర్ణ్యం మయా సృష్ట, వర్ణాశ్రమ వ్యవస్థ నా చేతనే సృజింపబడినది అని శ్రీకృష్ణ భగవానుడు పలుకుచున్నాడు. భగవద్రచితమైన ఏదైనాను ముగింపబోదు, కప్పబడిపోదు. ఈ వర్ణాశ్రమ విభాగములు మూల రూపమునందే లేక భ్రష్టు పట్టిన రూపమందే కొనసాగుటచే ఉండగలవు. కానీ భగవానుని చేతనే కృషించబడినందున అవి నిర్మూలము కాక ఉండును. అవి సూర్యుని ఒక భగవత్ సృష్టి వంటివి కనుకనే సదా నిలిచియే ఉండును. మేఘములచే కప్పబడినను లేదా ఆకాశము నిర్మలముగా నున్నను సూర్యుడు మాత్రము నిలిచియే ఉండును. అదే విధముగా వర్ణాశ్రమ వ్యవస్థ పతనము చెందినప్పుడు అది కుల వ్యవస్థగా గోచరించవచ్చును. కానీ ప్రతి సంఘమునందును మేధా వర్గము వారు, క్షత్రియ వర్గము వారు, వ్యాపార వర్గము వారు, శ్రామిక వర్గము వారు ఉండియే తీరుదురు. వేద నియమానుసారము వారు ఒకరికొకరు సహాయపడినట్లు నియమింపబడినప్పుడు శాంతి మరియు ఆధ్యాత్మిక పురోగతి వనగూడగలవు. కానీ ద్వేషము, దుష్ప్రవర్తనము, కుల వ్యవస్థ యందు అవిశ్వాసము కలిగినప్పుడు మాత్రము పూర్తి వ్యవస్థే పతనము చెందగలదు. ఇచ్చట తెలుపబడినట్లు అది ఒక అత్యంత శోచనీయమగు స్థితిని తయారు చేయును. ప్రస్తుత పరిస్థితి యందు ప్రపంచమంతయు ఈ శోచనీయ స్థితి యందే నెలకొని ఉన్నది. పలు విధములుగా స్వార్థములు అందు చోటు చేసుకుంటేయే అందులకు కారణము. ఇది అంతయు వర్ణాశ్రమ వ్యవస్థ పతనము చెందుట వలననే కలిగినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణ అక్క. హరే కృష్ణ. చంద్రమౌళి ప్రభు చదువుతారు ప్రభు. హరే కృష్ణ ప్రభు. 55వ శ్లోకం. అధర్మచ్చ సమేతేత లోలుపైర్వంకు సైర్నభిః సయానే త్వయి లోకోయం దస్యుగ్రస్తో వినజచ్చతి. అధర్మము చ మరియు సమేతేత వర్ధిల్లెడిది లోలుపై కేవలము ధనకామములైన వారు వ్యంకుశై అడ్డు లేకుండా నృభి మానవులచే సయానే త్వయి నీవు విశ్రమించినప్పుడు లోకః ప్రపంచము అయం ఈ దస్యు దుష్కృత్ములచే గ్రస్తః దాడి చేయబడి వినజక్షతి వినాశమందడిది. ప్రపంచ స్థితిని గూర్చి ఆలోచించుటను నీవు వదిలివేసి ఉన్నచో ధనకామములైన వారు ఆటంకరహితులై అధర్మము వర్ధిల్లి ఉండేటిది. అట్టి దుష్కృతులు దాడి చేయగా ప్రపంచము నశించి ఉండేది. భాష్యం. వర్ణాశ్రమముల శాస్త్రీయ విభజన ఇప్పుడు అంతరించుతున్న కారణమున ధర్మమందు, రాజనీతి యందు లేదా సాంఘిక వ్యవస్థ యందు శిక్షణ లేనట్టి అవాంఛిత జనులతో ప్రపంచమంతయు పాలింపబడుచున్నది. ప్రస్తుతం ఇది అతి శోచనీయ స్థితి యందు ఉన్నది. వర్ణాశ్రమ వ్యవస్థ యందు వివిధ తరగతుల జనుల కొరకు సమానుగతమగు శిక్షణానియములున్నవి. నవీన కాలంలో ఇంజనీర్లు, డాక్టర్లు, ఎలక్ట్రీషియన్లు, అనువారులు అవసరమైనందున వారికి వివిధ శాస్త్రీయ సంస్థల్లో చక్కగా శిక్షణ గుర్చబడినట్లు పూర్వకాలము మేధావి వర్గము బ్రాహ్మణులు, పాలనా వర్గము క్షత్రియులు, వ్యాపార వర్గం వైశ్యులు అనేది ఉన్నత వర్గం వారు తగినట్లుగా శిక్షణ నొసగడపడేవాడు. అట్టి బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల ధర్మములను భగవద్గీత వివరించినది. అటువంటి శిక్షణ లేనప్పుడు మంజుడు తాను బ్రాహ్మణుని ఇంట లేదా క్షత్రుని ఇంట జన్మించినందున బ్రాహ్మణునని లేదా క్షత్రియుడినని పలుకుచుండును. తాను శూద్రకర్మలే వనరించుచున్నప్పటికీ
ఉన్నతవర్గమును చెందిన వాడినని చేసాడు. అట్టి పలుకులే శాస్త్రీయమగు వర్ణ విధానమును కుల వ్యవస్థగా ఆది అందలి పద్ధతిని పూర్తిగా భ్రష్టు పట్టించుచు మార్చివేసినది. ఆ విధంగా సంఘం ఇప్పుడు అధ్వానంగా తయారైంది. శాంతి గాని పురోభివృద్ధి గాని లేనే లేదు. బలవంతుడైన రాజు యొక్క నిఘా లేనిచో అయోగ్యులకు జనులు సంఘమున కొంత స్థానమును పొందుదురనియు అది సంఘ వ్యవస్థను నష్టపరిచిన ఇచ్చట స్పష్టంగా తెలుపబడినది. హరే కృష్ణ. మాతాజీ విన్నారా ప్రభు? అవునండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ అత అపి అయినను పృచ్చే నేను అడుగుగోరుదును త్వాం నిన్ను వీరా ఓ వీరుడగు రాజా యత్ అర్థం ప్రయోజనము త్వం నీవు ఇహ ఇచ్చటకు అగత వచ్చితివో తత్ వయం నేను నిర్వర్యలీకేన నిస్సంకోచంగా ప్రతిపద్యామహే నెరవేర్తును హృదయపూర్వకంగా. ఓ వీరుడగు రాజా, అయినను ఏ ప్రయోజనార్థమై నీవు ఇచ్చటకు వచ్చితివో నేను తెలుసుకున్న గోరుదును. అది ఏదైనను సరియే అద్దానిని నేను నిస్సంకోచముగా నెరవేర్తును. భాష్యం. ఎవరైనా ఒక అతిథి మిత్రుని గృహమునకు వెళ్ళినాడనచో ఏది అనొక ప్రత్యేక ప్రయోజనం ఉన్నదని అవగతము చేసుకొనవలెను. స్వయంభువ మనువంతటి గొప్ప చక్రవర్తి తన ఆశ్రమమునకు వచ్చినాడనచో తన రాజ్య పరిస్థితిని పరిశీలించుటకు పర్యటన కావించుచున్నను తప్పక ఒక ప్రత్యేక ప్రయోజనం ఉండి తీరవలనని కర్దమ ముని అవగతం చేసుకున్నాను. ఆ విధముగా రాజుగారి కోరికను పూర్ణము కావించుటకు అతడు సన్నద్ధుడయ్యను. ఋషులు రాజుల కడకేగుట, రాజులు ఋషులను వారి ఆశ్రమములందు దర్శించుట పూర్వము ఆనవాయితీగా ఉండేది. ఒకరి ప్రయోజనమునకు ఇంకొకరు పూర్ణము కావించట్లో వారు మొదము నొందేది వారు. అట్టి పరస్పర సంబంధము భక్తి కార్యముగా పిలువబడును. బ్రాహ్మణుడు మరియు క్షత్రియుని నడమగల పరస్పర లాభదాయకముగా సంబంధమును వర్ణించటి ఒక చక్కని శ్లోకము కలదు. ద్విజత్వం. క్షత్రం అనగా క్షత్రియ వర్ణము, ద్విజత్వం అనగా బ్రాహ్మణ వర్ణం అని భావము. ఈ ఇరువురును పరస్పర లాభం కొరకై ఉద్దేశింపబడి ఉన్నారు. సంఘమునందు ఆధ్యాత్మికోన్నతిని కలుగు చేయుటకు బ్రాహ్మణులకు క్షత్రియులు లక్షణము నొసగగా దేశము మరియు దేశ ప్రజలు ఏ రీతిని క్రమముగా ఆధ్యాత్మిక పూర్ణత్వముకు ఉద్ధరింపబడగలరో తెలియజేయుటకు క్షత్రియులకు బ్రాహ్మణులు తమ విలువైన ఉపదేశములను ఇవ్వగలరు. శ్రీమద్ భాగవతమందలి మనువు కర్దముల సంవాదం అను తృతీయ స్కందములోని 21వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. 22వ అధ్యాయము. కర్దముడు దేవహూతిని వివాహమాడుట. మైత్రేయ ఉవాచ ఏవమావిష్కృతాశేష గుణకర్మోదయో మునిం సవ్రీడ ఇవ తం సమ్రాట్ ఉపాతరమువాచః. మైత్రేయుడు పలికను. చక్రవర్తి యొక్క గుణకర్మల ఘనతను వర్ణించిన పిదప కర్దముడు మౌనము దాల్చెను. అప్పుడు ఆ రాజు సిగ్గుపడుచు అతనితో ఇట్లు పలికెను. మనుర్వాచ బ్రహ్మ సృజస్త్వతో ముఖతో యుష్మానాత్మ పరీప్సయా ఛందోమయస్తపో విద్య యోగయుక్తానలంపటాన్. మనువు సమాధానముసగను. వేదస్వరూపుడగు బ్రహ్మదేవుడు వేదజ్ఞానము ద్వారా తనను విస్తరింప చేసుకొనుటకే తపో విద్య యోగయుక్తులను ఇంద్రియ భోగ విరక్తులను అగుమమ్ము తన ముఖము నుండి సృజించినాడు. భాష్యం. పరతత్వపు దివ్య జ్ఞానమును ప్రచారము చేయుటయే వేదముల ప్రయోజనము. బ్రాహ్మణులు పరమపురుషుని ముఖము నుండి సృజింపబడిరి అనగా భగవన్ మహిమలను విస్తరింపజేయుటకు వేద జ్ఞానమును ప్రచారం చేయు నిమిత్తమే వారు ఉద్దేశింపబడిరి. పూర్ణ పురుషోత్తముడగు తనను అవగతము చేసుకొనుటకే వేదములన్నయును ఉద్దేశింపబడి ఉన్నవని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పలికి ఉన్నాడు. బ్రాహ్మణులు యోగశక్తి పూర్ణులనియు ఇంద్రియ భోగమునకు పూర్తిగా వ్యతిరేకులనియు పేర్కొనబడింది. ఇచ్చట ప్రత్యేకించి పేర్కొనబడింది. ఈ భౌతిక జగమునందు ఇంద్రియ భోగము ఒక కార్యము కాగా
ఆధ్యాత్మిక కర్మము వేరొక కార్యము. ఇంద్రియ భోగమునందు నియుక్తులైన వారు దానవులను పిలువబడగా, భగవాన్ మహిమలను విస్తరింపచేయువారు లేదా భగవాను దివ్యేంద్రములను సంతృప్తిపరచువారు దేవతలని పిలువబడుదురు. బ్రాహ్మణులు విరాట్ పురుషుని ముఖము నుండి సృజింపబడరని ఇచట విశేషముగా పేర్కొనబడినది. అదే విధముగా క్షత్రియులు అతని బాహువుల నుండి, వైశ్యులు అతని కటి ప్రదేశము నుండి, శూద్రులు అతని పాదముల నుండి సృజింపబడిరి. వీరిలో బ్రాహ్మణులు తపస్సు, విద్య, జ్ఞానముల కొరకే ప్రత్యేకముగా ఉద్దేశింపబడి ఉన్నారు. వారు అన్ని విధములకు ఇంద్రియ భోగములకు విముఖులై ఉందరు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. 3వ శ్లోకం. తత్రాణయా సృజస్మాన్ దోసహస్రాత్ సహస్రపాత్ హృదయం తస్య హి బ్రహ్మ క్షత్రమంగం ప్రచక్షతే. అనువాదము. బ్రాహ్మణుల రక్షణము కొరకే 1000 పాదముల విరాట్ పురుషుడు తన 1000 బాహువుల నుండి క్షత్రియునమగు మమ్ము సృజించినాడు. కనుకనే బ్రాహ్మణులు అతని హృదయమని, క్షత్రియులు అతని బాహువులని చెప్పబడ్డారు. భాష్యము. క్షత్రియులు ముఖ్యముగా బ్రాహ్మణులను పోషించుటకే ఉద్దేశింపబడ్డారు. ఎలయనా బ్రాహ్మణుడు రక్షింపబడనిచో సంఘం యొక్క శిరమే రక్షింపబడినట్లగును. ఏలైనా బ్రాహ్మణుడు రక్షింపబడినచో సంఘం యొక్క శిరమే రక్షింపబడినట్లగును. సంఘమని దేహమునకు బ్రాహ్మణుడు శిరము వంటి వారు. శిరము నిర్మలముగా ఉండి పిచ్చిపట్టకుండా ఉన్నచో ప్రతిదీయును సరి అయిన స్థితి అందే ఉండగలదు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గోబ్రాహ్మణ్య హితాయిచ అని కీర్తింపబడినారు. ఈ ప్రార్థన యొక్క భావం ఏమనగా శ్రీకృష్ణుడు ప్రత్యేకముగా బ్రాహ్మణులను, గోవులను రక్షించినట్టు వాడు. పిదపాతడు సంగమునందరి ఇతరులందరినీ అనగా జగద్ధితాయ రక్షించును. విశ్వ కళ్యాణము గోబ్రాహ్మణుల రక్షణపై ఆధారపడుట అతని సంకల్పమే. ఆ విధముగా బ్రాహ్మణత్వము, గోరక్షణము అన్నవి మానవ నాగరికతకు మూల సూత్రములయ్యను. బ్రాహ్మణుల సంరక్షణమే శ్రీకృష్ణ భగవానుని దివ్య సంకల్పము కనుక వారిని రక్షించుటకే క్షత్రియుడు ప్రత్యేకముగా ఉద్దేశింపబడ్డాడు. దేహమందు హృదయము అతి ముఖ్యము భాగమైనట్లుగా మానవ సంఘమున బ్రాహ్మణులు అతి ముఖ్యాంశమై ఉన్నారు. క్షత్రియులు పూర్తి దేహమును పోలినట్టు వారు. దేహము హృదయము కన్నను పెద్దది అయినను హృదయమే అతి ముఖ్యమైనది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జతమాత ఉన్నారా ప్రభు? శారదామాత చదువుతారమ్మా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండవత్పాన. 4వ శ్లోకం. అతో హ్యన్యోన్యమాత్మానం బ్రహ్మక్షత్రంచ రక్షతః రక్షతి స్మావ్యయో దేవః సయః సదసదాత్మకః. అతః కనుకనే హి నిక్కముగా, అన్యోన్యముగా, ఆత్మానం ఆత్మ, బ్రహ్మ బ్రాహ్మణులు, క్షత్రం క్షత్రియులు, చ మరియు, రక్షతః రక్షించి, రక్షతి స్మ రక్షించును, అవ్యయః అవ్యయుడు, దేవః భగవానుడు, సహ అతడు, యః ఎవరైతే, సత్ అసత్ ఆత్మకః కార్యకారణ రూపము. కనుకనే బ్రాహ్మణులు, క్షత్రియులు తమను తాము రక్షించుకొనుటయే కాక ఒకరినొకరు రక్షించుకొనుచుందురు. కార్యకారణములు రెండును తానే అయినను అవ్యయుడైనట్టి భగవానుడే స్వయముగా అన్యోన్యముగా వారిని రక్షించును. భాష్యము. వర్ణాశ్రమపు సాంఘిక వ్యవస్థ అనునది సర్వులను ఆధ్యాత్మికానుభవపు ఉన్నత స్థితికి ఉద్ధరించుటకు ఉద్దేశింపబడినట్టి సహకారిక విధానము వంటిది. బ్రాహ్మణులు క్షత్రియులచే రక్షింపబడవలను, క్షత్రియులు బ్రాహ్మణులచే జ్ఞానవంతులు కావలను. ఆ రీతిని బ్రాహ్మణులు, క్షత్రియులు అన్యోన్యతను కలిగి ఉన్నప్పుడు ఇతర వర్ణముల వారు, వైశ్యులు మరియు శూద్రులు సైతము అప్రయత్నముగా వృద్ధి నొందగలరు. కనుకనే విస్తారమైనట్టి వైదిక సంఘ విధానము బ్రాహ్మణులు మరియు క్షత్రియుల ప్రాధాన్యము పైననే ఆధారపడినది. వాస్తవమునకు భగవానుడే నిజమైన రక్షకుడు. కానీ రక్షణ కలాపముల ఎడ
అతడు అనాసక్తుడై ఉండును. క్షత్రియుల రక్షణార్థమై అతడు బ్రాహ్మణులను సృజించును. బ్రాహ్మణుల రక్షణార్థమై క్షత్రియులను సృజించును. ఆ విధముగా కావించి అతడు మాత్రము సమస్త కర్మల నుండి దూరముగా నుండును. కనుకనే నిర్వికారుడు, ఎట్టి కర్మలు లేనివాడు అని పిలువబడినాడు. అతడు చేయవలసినదేదియునూ లేదు. పరమగనుడైన అతడు స్వయముగా కార్యమును అనురింపడు. అతని శక్తులే తత్కార్యమును అనురించును. ఆ విధముగా బ్రాహ్మణులు, క్షత్రియులు మరియు మనము గాంచునదేదైనను అన్యోన్యాధారమున వర్తించునట్టి వివిధ శక్తులే అయి ఉన్నారు. ముందుకెళ్దామండి, చదవమంటారు. ముందుకెళ్దాం. ప్రభాకర్ ప్రభు చదువుతారు ప్రభు. హరే కృష్ణ ప్రభు చదువుతున్నానండి. వ్యక్తి గతాత్మలన్నీను భిన్నములే అయినను పరమాత్ముడు మాత్రము దేవదేవుడే. వ్యక్తిగతముగా ఒక జీవాత్మ ఇతర జీవాత్మల నుండి కొన్ని గుణములందు భిన్నమై ఉండి వివిధ కర్మలలో బ్రాహ్మణులు, క్షత్రియులు లేదా వైశ్యుల కర్మ వంటివి నియుక్తమై ఉండవలెను. కానీ ఆ వ్యక్తిగత జీవాత్మల నడుమ పూర్తి సహకారం ఉన్నప్పుడు దేవదేవుడు పరమాత్మని రూపమున ప్రతి వారి యందు నిలిచి ఉన్నందున మొదమంది ఎల్లరకును రక్షణసకు గతమందు తెలుపబడినట్లు బ్రాహ్మణులు భగవాని ముఖము నుండి ఉత్పన్నమైరి. క్షత్రియులు అతని వక్షస్థలము నుండి లేదా బాహువుల నుండి ఉత్పన్నమైరి. అయినను వివిధ వర్ణముల వారు భిన్న కర్మలలో భిన్నములుగా నియమించినట్లు బాహ్యమును గోచరించినప్పటికీ పూర్తి సహాయకారముతో వర్తించినచో భగవానుడు మొదముందును. వర్ణాశ్రమ వ్యవస్థ యొక్క సంకల్పం ఇదియే. వివిధ వర్ణాశ్రముల వారు కృష్ణభక్తి భావన యందు పూర్ణముగా అన్యోన్య సహకారం నిలిచినచో సంఘము నిస్సందేహముగా శ్రీకృష్ణ భగవాన్ చే రక్షింపబడును. శ్రీకృష్ణ భగవానుడు వివిధ దేహముల యజమాని అని భగవద్గీత తెలుపబడినది. వ్యక్తిగతాత్మ తన దేహములకే యజమాని గాని శ్రీకృష్ణ భగవానుడు మాత్రము ఓ భారత, నేను కూడా క్షేత్రజ్ఞుడు, నీవు తెలుసుకొను అని స్పష్టముగా పలికినాడు. క్షేత్రజ్ఞుడనగా దేహమును ఎరిగిన వాడు లేదా దేహములకు యజమాని అని భావన. వ్యక్తిగతాత్మ ఒక దేహమునికే యజమాని, కానీ పరమాత్ముడు దేవదేవుడు శ్రీకృష్ణుడు అన్ని చోట్లను గల సమస్త దేహములకు యజమాని. కేవలము మానవ దేహములకే గాక పశుపక్ష్యాది దేహములు కూడా ఈ లోకముందే గాక ఇతర లోకములందును అతడు యజమాని. అతడు పరమ యజమాని కావున వివిధ జీవాత్మను రక్షించుటయే విభాజితుడు కాక ఏకముగా నిలిచుండును. మధ్యాహ్న సమయమున సూర్యుడు ప్రతి ఒక్కరి తలపైనట్లుగా గోచరించు. దాని భావము అతడు విభాజితుడైనాడని కాదు, కేవలము తన తలపైనే కలడని ఒకనొకడు తలంచవచ్చు. కానీ 5,000 మైళ్ళ దూరంలో ఉన్న ఇంకొకడు కేవలము తన తలపైనే సూర్యుడున్నాడని భావించవచ్చు. అదే విధముగా పరమాత్ముడు దేవదేవుడు ఒక్కడే అయినను ప్రతి ఒక్క జీవాత్మను వ్యక్తిగతముగా గాంచినట్లును దీని భావన జీవాత్మ పరమాత్మని ఒకటిని కాదు, ఆత్మస్వరూపులుగా గుణమునందు ఒకటే అయినను జీవాత్మ భిన్నమై ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. మాతాజీ ఉన్నారా ప్రభు? ఉన్నారండి. హరే కృష్ణ ప్రభుజీ. తవ సందర్శన దేవ చిన్నా మే సర్వ సంశయా యస్యం భగవాన్ ప్రీత్య ధర్మ మహారిరక్షిక్షోహం తవ మీ యొక్క సందర్శనాత్ దర్శనము చేతనే కేవలము చిన్నాహ తీరినవి. మే నా యొక్క సర్వ సందేహములు యత్ పూర్తిగా స్వయముగా భగవాన్ మీరు ప్రీత్య ప్రేమతో ధర్మమును వివరించిరి. రక్షించోహు తన ప్రజలను రక్షింపగోరు రాజు యొక్క కేవలము మీ దర్శన భాగ్యంలో ఎప్పుడు నా సంశయములన్నీను తీరిపోయినవి. ప్రజలకు రక్షింపగోరు రాజు యొక్క ధర్మమును మీరు కరుణతో స్పష్టంగా వివరించిరి. భాష్యము: సాధు పురుషుని దర్శన ఫలమును మనుపు ఇచ్చట వివరించుచున్నాడు. మనుజుడు సాధు సాంగత్యమునకే ఎల్లప్పుడూ యత్నించవలెనని శ్రీ చైతన్య మహాప్రభువు పలికి ఉండిరి. ఏలయన లవ మాత్రమైన
సాధు సాంగత్యమున నెలకొనినచో మనుజుడు సమస్త పూర్ణత్వమును బడయగలడు. మనుజుడు ఏదో ఒక విధంగా సాధు మహాత్ముని కలుసుకొని ఆయన కోరిన కరుణుడు పొందగలిగినచో మానవ జీవన ఉద్దేశ్యమే పరిపూర్ణము కాగలదు. మనువు యొక్క ఈ వాక్యమునకు రుజువు నా వ్యక్తిగత అనుభవం నందే కలడు. విష్ణుపాద శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజును నేను ఒక మారు కలిసేడి అవకాశమును పొంది ఉంటిని. తొలి దర్శనం అందే ఆయన నన్ను తన సందేశమును పాశ్చాత్య దేశములందు ప్రచారము చేయుటకు అడిగిరి. దాని కొరకై ఎట్టి సన్నాహం లేకుండాను ఆయన దానిని వాంఛించి ఉండిరి. ఆయన కరుణచే నేను ఇప్పుడు తదాదేశమును నెరవేర్చుట యందు విమగ్నుడై ఉన్నాను. ఆయన ఆదేశం నాకు దివ్య కర్మ నొసకి భౌతిక కర్మల నుండి ముక్తిని కావించి రక్షించినది. అనగా మనుజుడు పూర్తిగా ఆధ్యాత్మిక కర్మల యందే నిమగ్నుడైన సాధు పురుషుని కలుసుకొని ఆయన అనుగ్రహమును పడియగలిగినచో జీవితమే పరిపూర్ణమవుతున్నట్ట అక్షర సత్యము. సాధు మహాత్ముని కలుసుకొనే మా అవకాశం ఉన్నచో వేలాది జన్మల యందు సాధింపబడినది ఒక్క క్షణములో పొందబడును. కనుకనే మనుజుడు సాధు సమాగము కొరకు ఎల్లప్పుడూ యత్నించుచు లౌకికుని నుండి దూరమగుటకు ప్రయత్నించవలెనని వేద వాంగ్మయమును ఆదేశింపబడినది. ఏలయన సాధు మహాత్ముని ఒక పలుకుచే మనుజుడు భవబంధము నుండి ముక్తి నొందగలడు. తన ఆధ్యాత్మికోన్నతి కారణం సాధువు బద్ధజీవునికి తక్షణమే ముక్తి నొసగడి శక్తిని కలిగి ఉండును. వ్యక్తిగత జీవుల ధర్మములను కర్దముడు కరుణతో వర్ణించిన కారణమున తన సంశయాలన్నీయును ఇప్పుడు తీరిపోయినవని మనువు ఇచ్చట అంగీకరించుచున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. జగదాంబ చదువుతారమ్మా? చదువుతున్నాను. హరే కృష్ణ. 6వ శ్లోకం. దృష్ట్యా మే భగవన్ దృష్టో దుర్దర్శో యో కృతాత్మనాం దృష్ట్యా పాదరజస్పృష్టం కృష్ణ మే భవత శివం. దృష్ట్యా భాగ్యవశమున మే నా యొక్క భగవాన్ సర్వశక్తి సంపన్నుడు. దృష్ట కానబడితిరి, దుర్దర్శ కానబడవు. యహ ఎవరైతే అకృత ఆత్మనాం మనస్సును ఇంద్రియమును నిగ్రహించని వారు. దృష్ట్యా నా భాగ్యమును పాదరజ పాదధూళిని స్పృష్టం దాల్చితిని శీర్ష్ణ తెరపై మే నా యొక్క భవత మీ యొక్క శివం సమస్త మంగళము కలుగు చేయదు. నా భాగ్యవశమును మిమ్మల్ని చూడగలిగితిని. మనస్సును లొంగ తీసుకున్న వారు లేదా ఇంద్రియమును నియంత్రింపదాలని వారు మిమ్మ చూడగలరు. పరమ భాగ్యవంతుడు కనుకనే మీ పాదధూళిని నా శిరమును ధరించగలిగితని. భాష్యము. పవిత్రుడైన వాని పవిత్రమగు పాద పద్మధూళిని కేవలము స్పృశించినంత మాత్రమునే ఆధ్యాత్మిక జీవిత పూర్ణత్వం సిద్ధింపగలదు. ఈ విషయమున శ్రీమద్ భాగవతనందు మహాత్పదర జో విషేకం అని చెప్పబడింది. అనగా మహాభక్తుని పవిత్రమగు పాద పద్మధూళిచే అనుగ్రహపడటని భావము. ఈ విషయమే భగవద్గీతందు మహాత్మానస్సని తెలుపబడింది. అనగా మహాత్ములైన వారు ఆధ్యాత్మిక శక్తి ప్రభావం నుండి నిశ్చింతుడు. కృష్ణ సేవ కొరకే పూర్తి భక్తిభావం నుండి నెలకొని ఉంటే వారి లక్షణం. కనుకనే వారు మహత్ అని పిలువబడ్డారు. అటువంటి మహాత్ముల పాద పద్మధూళిని శిరమున తాల్చిన భాగ్యమును పొందనంత వరకు ఆధ్యాత్మిక జీవనమున పూర్ణత్వమును పడే అవకాశమే లేదు. ఆధ్యాత్మిక జీవనకు పరంపరా విధానం అతి ముఖ్యమైనది. మనుషుడు మహాత్ముడు గురువు అనుగ్రహమునే మహాత్ముడు కాగలడు. మహాత్ముడైన వాని పాద పద్మాసనం ఎవరైనా స్వీకరించనచో అతడును మహాత్ముడయ్యే అవకాశం తప్ప కలగలదు. జడభరతుడు సాధించిన అద్భుతముగు ఆధ్యాత్మిక జీవమును గూర్చి రాహుగణ మహారాజు అతను ప్రశ్నించినప్పుడు అతడు అసలు సమాధానం ఏమనగా, ఆధ్యాత్మిక జయం అన్నది కేవలము ధార్మిక కర్మలు నిర్వహించడం చేత గాని సన్యాసిగా మారట ద్వారా గాని శాస్త్రమందు నిర్దేశించిన రీతి యజ్ఞ నిర్వహణ కావించడం చేత గాని సాధ్యపడదు. ఆధ్యాత్మికానుభూతికి ఈ విధానములు నిస్సందేహంగా సహాయకారకములు అయినను నిజమైన ప్రభావము
మహాత్ముని కరుణ చేతనే సిద్ధింపగలదు. శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు గురువాష్టములను స్పష్టంగా తెలుపండి ఏమనగా, కేవలము గురువును సంతృప్తిపరచడం ద్వారా మనుషుడు తన జీవితమున పరమ జయమును సాధించగలడు. సర్వ ధార్మిక కర్మలు నిర్వహించినప్పటికీ మనుషుడు గురువుని సంతృప్తి పరచాలనచో ఆధ్యాత్మిక పూర్ణత్వం అతను పరచాలదు. ఇచ్చట ప్రయోగింపబడిన అకృతాత్మానం అను పదము ప్రధానమైనది. అనగా ఆత్మ అనగా దేహము, ఆత్మ లేదా మనస్సు అని భావము. అకృతాత్మ అనగా ఇంద్రియములను గాని లేదా మనస్సును గాని నిగ్రహింపజాలని సాధారణ మనుషుల భావము. సామాన్యుడు ఇంద్రియములను మనస్సును నిగ్రహింపజాలడు కనుక మహాత్ముని ఆశ్రమును పని ఆయనకు మధువును యత్నించడాన్ని ధర్మము. అదే అతని జన్మను పూర్ణము కావింపగలదు. కేవలము ఆచారములను ధర్మ నియమములను అనుసరించడం ద్వారా సామాన్యుడు ఆధ్యాత్మిక పూర్ణత్వమున అత్యున్న స్థితికి ఎదగజాలడు. అతడు ప్రామాణిక గురువుని ఆశ్రయించి ఆయన మార్గదర్శకత్వం శ్రద్ధతో పని చేయవలసిందే. అప్పుడు అతను నిస్సందేహముగా పూర్ణత్వమును పడేయగలడు. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ మాతాజీ. అమ్మా సుబ్బలక్ష్మి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. చూడలేదు. కళ్యాణి మాతాజీ, పద్మపురి మాత చదువుతారమ్మా? చదువుతాం రమాజీ. హరే కృష్ణ ప్రభు. సెవెంత్ శ్లోక. దిష్ట్వా త్వయాని శిష్టోహం కృతచ్చానుగ్రహో మహాన్ అపవృత్తై కర్ణరంధ్రే దిష్టో శతిర్గరః దిష్ట్యా భాగ్యవశమున త్వయా మీచే అనుశిష్ట ఉపదేశితుడైతని అహం నేను కృతః కురిసినది చ మరియు అనుగ్రహము మహాన్ గొప్ప అపావృతై విప్పారిన కర్ణరంధ్రై చెవులు జుష్ట గ్రహించితిని దిష్ట సుకృతిచే ఉషతి పవిత్రమగు గిరా వాక్కులను భాగ్యవశమున నేను మీచే ఉపదేశితుడనైతిని. ఆ విధముగా మహాదనుగ్రహము నాపై కురిసినది. మీ పవిత్ర వాణిని వినగలిగిన నందులకు నేను భగవానికి కృతజ్ఞతలు తెలుపుచున్నాను. భాష్యము. ప్రామాణికుడగు గురువును ఏ విధంగా అంగీకరించవలనో మరియు ఏ విధముగా ఆయనతో వ్యవహరించవలనో శ్రీల రూప గోస్వామి తన భక్తి రసామృత సింధు అను గ్రంథమున మార్గదర్శనము చేసి ఉన్నారు. శ్రద్ధలో వారు ప్రామాణికుడగు గురువును అన్వేషించి ఆయన నుండి అత్యంత ఆసక్తితో ఆదేశములను పొంది వాటిని నిర్వహించవలను. ఇది పరస్పర వినిమయ సేవ. గురువు లేదా సాధు పురుషుడు తన చెంతకు వచ్చిన సామాన్యుణ్ణి ఉద్ధరించవలనే అనియు సదా యత్నించును. ప్రతి ఒక్కరూ మాయా మోహమునని నిలిచి తన ప్రాథమిక కర్తవ్యమును కృష్ణ భక్తి భావన మరచియుండురు. కనుక సాధు పురుషుడు వారినందరినీ సాధు పురుషుల్ని చెయ్యవలననియే సదా వాంఛించి ఉండును. విస్మృతికి గురి అయిన ప్రతి సామాన్యుని యందు కృష్ణ భక్తిని జాగృతం చేయుటయే సాధు పురుషుని కార్యము. కర్తమమునిచ్చే ఉపదేశించబడినందున తాను గొప్ప అనుగ్రహమును బడిసితనని మనువు పలికినాడు. ఆ సందేశమును శ్రవణము చేయుట తన అదృష్టమని అతడు భావించెను. ప్రామాణికుడకు గురువు నుండి విప్పారణ కర్ణములతో శ్రవణం చేయుటకు ప్రతి ఒక్కరూ పరమ జిజ్ఞాసను కలిగి ఉండవలనని ఇచ్చట ప్రత్యేకంగా పేర్కొనబడినది. ఆధ్యాత్మిక సందేశమును గ్రహించుటట్లనని ప్రశ్నకు శ్రవణమే విధానమనడి సమాధానం మొసగబడినది. కర్ణరంధ్రై అను పదమునకు చెవుల ద్వారా అని భావము. గురు కరుణ ఒక కర్ణముల ద్వారా తప్ప మరి ఇతర దేహాంగముల ద్వారా గ్రహింపబడదు. కానీ దీని భావము ఏదో కొంత ధనమునకు బదులుగా గురువు శిష్యుని చెవిలో ఒక ప్రత్యేక మంత్రము నసగుననియు శిష్యుడు దానిని ధ్యానించినచో పూర్ణత్వమును బడిసి 6 నెలల లోపలే భగవంతుడు కాగలనని కానే కాదు. అటువంటి శ్రవణము కర్ణముల ద్వారా బూటకమైనది. సత్యమేమనగా ప్రామాణికుడకు గురువు మనుజుని మనస్తత్వమును కృష్ణ భక్తి భావన యందు అతడు ఏ కార్యమును చేయగలనని విషయమును చక్కగా ఎరిగి ఉండి తదనుగుణంగా అతనికి ఉపదేశము కావించును. ఆయన ఏకాంతమున కాక బహిరంగముగానే కర్ణముల ద్వారా ఉపదేశం నసగను. కృష్ణ భక్తి భావనలో నువ్వు ఈ కార్యాన్ని చేయడానికి తగిన వాడవు, ఈ విధముగా నీవు పని చేయవచ్చు అంటూ ఆయనకు ఉపదేశించగలరు. గర్భగుడిలో పనిచేయుచు కృష్ణ భక్తి భావనలో నిలుచుటకు ఒకనొకడు ఉపదేశింపబడవచ్చును. ఇంకొకడు రచనా వ్యాసంగం చేయుచు కృష్ణ భక్తి భావనలో నిలుచుటకు ఉపదేశించబడవచ్చును.
మరి ఒకడు ప్రచార కార్యక్రమం చేయునని ఆదేశింపబడవచ్చును. మరి ఇంకొకడు వంటశాలలో కృష్ణ భక్తి భావన నిర్వహింపమని తెలుపబడవచ్చును. భక్తి యోగమునందు పలు కర్మలు కలవు. చదివిన ప్రభుజీ ముందుగా ముందుకు వెళ్దాంలేండి అమ్మ. సరే ప్రభు, థ్యాంక్ యూ ప్రభుజీ. మా రామతులసి మాతాజీ ఉన్నారా? రామతులసి మాతాజీ గాని, రామలక్ష్మి మాతాజీ గాని, సరే మా శిరీష మాతాజీ, గోవింద కృష్ణ ప్రభు, లలిత మాతాజీ లేరమ్మా? హరే కృష్ణ ప్రభు, నేను ఉన్నాను ప్రభు. లలిత మాతాజీ చదవండి. 8th శ్లోకం ప్రభు. ఫాలో అవుతున్నారు కదమ్మా? 8th కదా. 7th శ్లోక 167 పేజీలో కింది నుంచి. ఇప్పుడే అటు వెళ్ళాను. గురూపదేశము మరియు శిష్యునిచే ఇంకా కొంచెం పైన ఇంకొంచెం పైన భక్తి మనుషుని సామర్థ్యం ఎరిగి అక్కడి నుంచి జస్ట్ ఇప్పుడే అది ఇంత కంప్లీట్ చేయను కదా, లేకపోతే ఆ పేరు ఒకటి మధ్యలో ఉంది. అది కర్దమమునిచే ఉపదేశించాలి. అయిపోయిందా మాతాజీ? సరే మాత. మనుజుని సామర్థ్యం నెరిగి గురువు అతడు పూర్ణుడగునట్లుగా శిక్షణ నొసగును. మనుజుడు తన సామర్థ్యం అనుసరించి సేవ చేయుట ద్వారా అత్యున్నతమగు ఆధ్యాత్మిక జీవన పూర్ణత్వమును బడయగలడని భగవద్గీత స్పష్టము కావించుతున్నది. అర్జునుడు యుద్ధకళ యందు తన సామర్థ్యముతో శ్రీకృష్ణునకు సేవను నర్చను. అదే విధంగా ఒక చిత్రకారుడు గురువు యొక్క మార్గదర్శకత్వమున తన చిత్రకళను కొనసాగించుచు పూర్ణత్వమును బడయవచ్చును. రచయిత అయిన వాడు గురు నిర్దేశమున వ్యాసములు కవిత్వము వ్రాయవచ్చును. అట్టి ఉపదేశమును నొసగుట యందు గురువు ప్రవీణుడయుండు కనుక మనుషుడు తన సామర్థ్యమును అనుసరించి ఎట్లు వర్తించవలనో ఆయన నుండి గ్రహించవలను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. గురూపదేశము మరియు శిష్యునిచే తదుపదేశ పాలనము అనునవి రెండును కలిసి సమస్త విధానమును పూర్ణము కావింపగలవు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు భగవద్గీత యందలి వ్యవసాయాత్మిక బుద్ధి అనేటి శ్లోకమును ఒసగిన వివరణమునందు తెలుపునదేమనగా, ఆధ్యాత్మిక జయమును నిశ్చయముగా పొందగోరువాడు తాను ఏ కార్యము చేయవలెనో గురువు నుండి తప్పక ఉపదేశము నందవలను. ఈ ఉపదేశమును నెరవేర్చుటకు అతడు అత్యంత శ్రద్ధతో యత్నించుచు దానినే తన జీవితముగా భావించవలను. శ్రద్ధతో గురువు ఆదేశమును నిర్వహించుటే శిష్యుని కర్తవ్యము. అది అతనికి పూర్ణత్వమును కలుగజేయును. కనుక గురువు గారి నుండి ఆదేశములను అందుటలో చెవుల ద్వారా మనుజుడు అతి సావధానుడై ఉండి దానిని పరమ శ్రద్ధతో నిర్వహింపవలను. అది అతని జీవితమును సఫలీకృతము చేయగలదు. 8వ శ్లోకం. సభవాన్ దుహితృస్నేహ పరిక్లిష్టాత్మనో మమ శ్రోతుమర్హసి దీనస్య శ్రావితం కృపయా మునే. సహా మీరు దుహితృస్నేహ కుమార్తె ఎడగల అనురాగముచే పరిక్లిష్టాత్మనః మనస్సు కలత చెంది ఉన్నట్టి మమ నా యొక్క శ్రోతుం వినుడు అర్హసి ప్రసన్నుడవగుము దీనస్య ఈ దీనుని శ్రావితం ప్రార్థనను కృపయా దయతో మునే ఓ మునివర్య కుమార్తె ఎడగల అనురాగముతో నా మనస్సు కలత చెంది ఉన్నందున నా ప్రార్థనను దయతో ఆలకింపుడు. భాష్యము. శిష్యుడు గురువు గారితో చక్కటి ఐకమత్యము లేదా పొందికతో ఉన్నప్పుడు ఆయన సందేశమును గ్రహించి దానిని శ్రద్ధతో పూర్ణముగా నిర్వహింపజేసినందున ఆయన నుండి ఏదైనా ఒక ప్రత్యేక అనుగ్రహము అడిగేడి హక్కును కలిగి ఉండును. సాధారణంగా విశుద్ధ భక్తుడు భగవాను ఏదీను కోరడు. పవిత్రుడగు శిష్యుడును గురువుని ఏదీను అడగబోదు. ఒకవేళ గురువు గారి అనుగ్రహమును కోరవలసి వచ్చినను ఆయనను పూర్తిగా సంతృప్తి పరచనిదే దానిని అతడు కోరజాలడు. కుమార్తె ఎడగల అనురాగము కారణమున తాను నిర్వహింపగోరు కార్యమును గూర్చి స్వయంభూ మనువు తన మనస్సును వెల్లడి చేయగోరను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. రాధాలీలాదేవి దాస్ మాతాజీ చదువుతారమ్మా? చదువుతానండి. ప్రియవథోత్థాన పదోహ ఏం దుహిత మమ అన్విచ్చతి పతిం యుక్తం వంశీ శీలగుణాదిభి. ప్రియవత ఉత్థాన పదో, ప్రియవర్తుడు ఉత్థానపాదుని యొక్క స్వాహ సోదరి ఇహం హి దుహిత తనయం మమ నా యొక్క అన్విచ్చతి కోరుచున్నది పతిం భర్తను యుక్తం తగినట్టి
వయహాశీల గుణ అదిభి వయస్సు శీలము సద్గుణాదులందు నా తనయ ప్రియవ్రతుడు మరియు ఉత్తానపాదుని సోదరి వయస్సు శీలము సద్గుణములందు తనకు తగిన భర్తను ఆమె కోరుచున్నది. భాష్యం. యుక్త వయస్సురాలకు స్వయంభూ మనవు తన దేహము చక్కని శీలము కలిగి యోగ్యురాలి ఉండను కనుకనే తన వయస్సుకు గుణమునకు శీలమునకు తగినట్టు యోగ్యుడగు వరునికే ఆమె అన్వేషించుచుండను. తన కుమార్తెను ప్రియవతుడు మరియు ఉత్తానపాదుల ఇరువురు చక్రవర్తులు సోదరిగా మనవు పరిచయం కావించుటలో ప్రయోజనము. ఆమె గొప్ప వంశము నుండి వచ్చినదని అర్థమునికి తెలియజేయట కొరకే అయి ఉన్నది. ఆమె తన తనయ మరియు క్షత్రియుల సోదరి గాని ఎటువంటి నీచకులము నుండి వచ్చినది కాదు. కనుకనే మనువు ఆమెను అర్థమునికి అతని ప్రయోజనములకు తగినదైనట్లుగా భావించి వసగను. వయస్సు మరియు గుణమునందు పరిపక్వత చెందినది ఆయనను ఆమె స్వతంత్రముగా వర్వాన్వేషణ కావించలేదని ఇచ్చట స్పష్టమవుతున్నది. తన శీలము వయస్సు గుణమునకు తగినట్టి వరునికి ఆమె ఆ భీష్టమును వ్యక్తపరచగా తండ్రియే కుమార్తె ఎడగల అనురాగం కారణమున అట్టి వరాన్వేషణ కార్యమును చేపట్టాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చదువుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 10వ శ్లోకం. యదా తు భవతః శీలశ్రుతరూపపయో గుణాన్ అశృణో నారదేశ త్వయాసీత్ కృత నిశ్చయ. యదా ఎప్పుడైతే తు కాని భవతః మీ యొక్క శీల ఉత్తమ శీలము శృత విద్య రూప సౌందర్యము వయః యవనము గుణాన్ గుణములను అశృణోత్ వినెనో నారదముని ద్వారా ఏషా దేవహుతి త్వయి నీయందు ఆసీత్ అయ్యను కృతనిశ్చయ విద్యా సౌందర్య ఇతర గుణములను నారదముని ద్వారా వినిన క్షణమునే ఆమె మీపై మనసును లగ్నము కావించినది. భాష్యము. దేవహుతి స్వయముగా మునిని గాంచి ఉండలేదు. అతని శీలమును లేదా గుణములను స్వయముగా ఆమె అనుభూతమునర్చుకొనలేదు. అటువంటి అవగాహనము ఆమె పొందగలుగునట్లుగా చేసేటి సాంఘిక కట్టుబాట్లు లేకపోవడమే అందులకు కారణము. కానీ ఆమె కర్దమముని గూర్చి ప్రామాణికుడగు నారదముని ద్వారా వినెను. ప్రామాణికుని నుండి వినుట అనునది ప్రత్యక్ష అవగాహన పొందుట కన్నను ఉత్తమమైన అనుభవము. తనకు కర్దముడే తగిన వరుడని ఆమె నారదుని ద్వారా వినెను. ఆ విధముగా ఆమె అతనినే వివాహమాడుదునని కృతనిశ్చయురాలై తండ్రికి తన కోరికను విన్నవించుకొనెను. కనుకనే మనువు ఆమెను కర్దమముని చెంతకు తెచ్చెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. అనితా మాతాజీ, పార్వతీ మాతాజీ, అనితా మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 9, 10? 11. హరే కృష్ణ. 11వ శ్లోకం. ఓకే ప్రభుజీ. తత్ప్రతీచ ద్విజాగ్రే మాం శ్రద్ధయోపహృతాం మయా సర్వాత్మనానురూపాం తే గృహమేదిషు కర్మసు. తత్ కనుక ప్రతీచ దయతో స్వీకరింపుము ద్విజగ్య ఓ ద్విజశ్రేష్ఠ ఇమాం ఈమెను శ్రద్ధతో ఉపహృతాం బహుమానముగా ఒసగుచున్నాము మయా నేను సర్వ ఆత్మన అన్ని విధములుగా అనురూపాం సరి అయినది తే మీకు గృహమేదిషు గృహమునకు సంబంధించిన కర్మసు కర్మలు. ఓ ద్విజశ్రేష్ఠ కనుక ఈమెను స్వీకరింపుము. నేను ఈమెను శ్రద్ధతో మీకు ఒసగుచున్నాను. ఈమెయు అన్ని విధములుగా మీకు తగిన భార్య మీ గృహస్థ కర్మల బాధ్యతను స్వీకరింపగలదు. భాష్యము. గృహమేదిషు కర్మసు అనగా గృహస్థ కలాపములని అభావము. ఇచ్చట సర్వాత్మ నానురూపం అను పదము కూడా ప్రయోగింపబడినది. దీని భావం ఏమనగా భార్య వయస్సు శీలము గుణములందు భర్తతో సమానమై ఉండుటే కాక గృహస్థ ధర్మముల యందును అతనికి సహాయకురాలై ఉండవలెను. మానవుని గృహస్థ ధర్మము ఇంద్రియ భోగమును అనుభవించుటే కాక పుత్రమిత్ర కలత్రాదులతో పాటు నివసించుచునే ఆధ్యాత్మిక జీవనమున
ఉన్నతిని బడిటే ఉన్నది. ఆ విధముగా చేయనివాడు గృహస్థుడు కాక గృహమేది కాగలడు. గృహస్థుడు గృహమేది ఎన్నడి 2 పదములు సంస్కృత భాష ఎందు కలవు. గృహస్థునకు గృహమేదికి భేదమేమనగా గార్హస్థ్యము కూడా ఒక ఆశ్రమమే. దాని ఎందు మనుజుడు కేవలం ఇంద్రియ తృప్తి ఎందే రతుడైనచో గృహమేది అని పిలువబడును. అటువంటి గృహమేదికి భార్యను గ్రహించుట వివాహము ఎనగా ఇంద్రియ భోగమనియే భావము. కానీ గృహస్థునికి యోగ్యరాలగు భార్య ఆధ్యాత్మిక కర్మల పురోగతి ఎందు అన్ని విధములుగా తోడ్పడు సహాయకారి అయి ఉండును. గృహ కలాపముల పూర్తి బాధ్యతను స్వీకరించి భర్తతో పోటీ పడకుండుట భార్య యొక్క ధర్మము. సహాయపడుట కొరకే భార్య ఉద్దేశింపబడి ఉన్నది కనుక ఆమె వయస్సు, శీలము, గుణములందు భర్తతో సరి సమానము కానిచో అతనికి సహాయపడజాలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. కుమారి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. ఉద్యతస్య హి కామస్య ప్రతివాదో న సశ్యతే అపి నిర్ముక్త సంగస్య కామరక్తస్య కిం పునః. తనంతట తానే వచ్చినట్టి దానిని తిరస్కరించుట పూర్ణ విరాగికి సైతము శ్లాఘనీయము కాదు. ఆ విషయమున ఇక ఇంద్రియ భోగరతుని కూర్చి నేరుగా తెలుపునవసరము లేదు. ప్రభుజీ భాష్యము. భౌతిక జీవనమునందు ప్రతి ఒక్కరూ ఇంద్రియ భోగమునే కోరియుందురు కనుకనే ఎటువంటి యత్నము లేకుండా ఇంద్రియ భోగార్థము లభించినప్పుడు మనుషుడు వానిని తిరస్కరించరాదు. కర్దమముని ఇంద్రియ భోగమును వాంఛించి ఉండలేదు. అయినప్పటికీ అతడు వివాహం ఆడగోరి తగిన భార్య కొరకే భగవానుని ప్రార్థించెను. ఈ విషయం నెరిగి ఉన్న స్వయంభువ మనువు పరోక్షముగా కర్దమునితో, నా కుమార్తె వంటి తగిన కన్యను నీవు కోరి ఉన్నావు. ఇప్పుడు ఆమె నీ ఎదుట నిలిచి ఉన్నది. నీవు కావించిన ప్రార్థన ఫలించుటకు నా కుమార్తెను చేపట్టుము అని పలికెను. ఇంకొక శ్లోకం చదివిదా ప్రభుజీ? ఉద్యత మనాదృత్య కీనాశమభియాచతే క్షీయతే తస్య పీతం మానశ్చావజ్ఞయా హతః. స్వయముగా లభించిన దానిని త్యజించి ఆ పిదప కృపణుని త్వరమడుగువాడు తన యశస్సును కోల్పోగును. అన్యుల తిరస్కార భావము చే అతని గర్వము భంగపడగలదు. భాష్యము. తండ్రి తన కుమార్తెను తగిన వరునికి వసగుటయే వైదిక వివాహపు సాధారణ పద్ధతి. అది అత్యంత గౌరవనీయమైన వివాహ విధానము. వరుడన్నడును వధువు తండ్రి కలకేగి ఆమెతో పానిగ్రహమునకు అడుగరాదు. అది వరుని గౌరవనీయమగు స్థితిని కించపరుచుకొనుటగానే భావించబడును. కర్దమముని తగిన కన్యను వివాహమాడగోరి ఉన్నాడని తెలిసి ఉన్నందున స్వయంభువ మనువు అతనికిట్లు నచ్చ చెప్పగోరెను. యోగ్యురాలకు కన్యను నేను అర్పించుచున్నాను, దానిని మీరు నిరాకరించవలదు. ఒకవేళ నిరాకరించినచో భార్యను కోరి ఉన్నందున తగిన కన్య కొరకే వేరొకరిని మీరు అర్థించవలసి ఉండును. వారు మీతో చక్కగా వ్యవహరింపకున్నచో మీ స్థితి తక్కువ కాగలదు. ఈ సంఘటన యందలి మరి యొక్క విషయం ఏమనగా స్వయంభువ మనువు చక్రవర్తి అయినప్పటికీ తన యోగ్యురాలకు తనయను ఒక పేద బ్రాహ్మణుడుకు ఒసగనేగను. కర్దమముని ఎటువంటి లౌకిక సంపత్తులు కలిగి ఉండలేదు. అరణ్యమునందు నివసించు ఆశ్రమవాసియే అయినను అతడు సంస్కృతి యందు మిగులు పురోగమించి ఉండెను. అనగా కన్యను వరుణకు ఒసగునప్పుడు అతని సంస్కృతి మరియు గుణమే ప్రధానమైనవిగా గణింపబడును గాని ధనము కాదు. కానీ ధనము లేదా మరి ఏ ఇతర భౌతిక విషయములు కాదు. ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. చదువుతాను ప్రభుజీ. 14వ శ్లోకము. అహం త్వా శృణవం విద్వన్ వివాహార్థం సముద్యతం అతస్వముపకుణార్ పూర్వాణః ప్రత్తాం ప్రతి గృహాణ మే. అహం నేను, త్వా మీరు, అశృణవం వింటిని, విద్వన్ ఓ విద్వాంసుడా, వివాహార్థం వివాహమునకు, సముద్యతం సిద్ధపడితిరని, అతః కనుక, త్వం మీరు, ఉపకుర్వాణ నైష్టిక బ్రహ్మచర్య వ్రతము స్వీకరింప లేదు, ప్రత్తాం ఒసగబడు
ప్రతి గృహాణ దయతో అంగీకరింపుడు. మే నా యొక్క స్వయంభువ మనువు ఇంకను కొనసాగించెను. ఓ విద్వాంసుడా, మీరు వివాహమునకు సిద్ధపడితిరని నేను వినియుంటిని. మీరు నైష్టిక బ్రహ్మచర్య వ్రతమును నందున నాచే ఒసగబడు ఈ కన్యతో పాణిగ్రహము కావింపుడు. భాష్యము. వివాహం చేసుకొనకుండుటే బ్రహ్మచర్య నియమము. దానిని పాటించు బ్రహ్మచారులు 2 రకములుగా నుందురు. ఒకరు నైష్టిక బ్రహ్మచారి అని పిలువబడగా ఆజన్మాంత బ్రహ్మచారి, ఇంకొకరు ఉపకుర్వాణ బ్రహ్మచారి, కొంత వయసు వరకు బ్రహ్మచర్యమును అవలంబించువాడు అని పిలువబడును. ఉదాహరణకు 2వ రకము వాడు 25 ఏండ్ల ప్రాయము వరకు బ్రహ్మచర్య వ్రతమును పాటించి ఆ పిదప గురువుగారి అనుమతితో గృహస్థ జీవనమున ప్రవేశింపవచ్చును. బ్రహ్మచర్యమనున్నది విద్యార్థి జీవనము. వివిధ ఆశ్రమములందు అది ఆరంభ జీవనము. అట్టి బ్రహ్మచర్య జీవనపు నియమము వివాహమాడకుండుటయే. కేవలము గృహస్థుడే ఇంద్రియ భోగమునందు లేదా మైథున సుఖమునందు పాల్గొనవచ్చును, కానీ బ్రహ్మచారి కాదు. కర్దమముని నైష్టిక బ్రహ్మచర్య వ్రతమును పట్టనందున తన కుమార్తెను స్వీకరింపమని స్వయంభువ మనువు అతన్ని అర్థించెను. ముని వివాహమాడగోరి ఉన్నందున యోగ్యురాలగు రాచకన్య అతనికి ఒసగబడెను. చదవమంటారా ప్రభుజీ? చదవమంటారా? చదవండి అమ్మా. 15వ శ్లోకం. ఋషిరువాచ బాడముద్ధోడు కామో హమ ప్రత్తాచ తవాత్మజా ఆవయోరను రూపో సావాధ్యో వైవాహికో విధి. ఋషి కర్దమముని ఉవాచ పలికెను. బాఢం మంచిది, ఉద్వోడు కామ వివాహమాడగోరి, అహం నేను, అప్రత్త ఎవరితోనూ నిశ్చితము కాలేదు, చ మరియు, తవ నీ యొక్క, ఆత్మజ తనయ, ఆవయో మా యొక్క, అనురూప తగినట్టి, అసౌ ఈ, ఆద్య మొదట, వైవాహిక వివాహము యొక్క, విధి విధానము. కర్దమముని సమాధానమొసగెను. నిక్కముగా నేను వివాహమాడగోరి ఉన్నాను. నీ కన్య అవివాహితురాలు మరియు ఎవరితోనూ ఆమెకు నిశ్చితము జరిగి ఉండలేదు కనుక మా వివాహము వైదిక విధానం అనుసరించి జరగగలదు. భాష్యము. స్వయంభువ మనువు తనయను అంగీకరించుటకు ముందు కర్దమముని పెక్కు విచారణలను గావించెను. అతి ముఖ్యమైన విషయమేమనగా దేవహూతి తొట్టదొలుత తన మనస్సును అతని వివాహమాడుట యందే లగ్నము కావించినది. ఇతర పురుషుని ఆమె తన భర్తగా ఎంచుకోలేదు. తొలుత ఏ పురుషునకైనను హృదయము అర్పించినప్పుడు దానిని తిరిగి వెనుకకు తీసుకొనుట స్త్రీ లక్షణము దృష్ట్యా అతి కష్టము కనుక ఆ విషయము అతి ముఖ్యమైనది. అంతేకాక పూర్వం ఆమెకు వివాహం కాలేదు, ఇంకనూ కన్యయే. ఈ విచారణలన్నీయును కర్దముడు ఆమెను అంగీకరించినట్లుగా చేసినవి కనుకనే అతడు మంచిది, ధర్మ నియమానుసారము నీ తనయను నేను వివాహమాడుదును అని పలికెను. వివాహములు కూడా పలు రకములుగా కలవు. తగిన వరుని ఆహ్వానించి చక్కని వస్త్రాభరణములతో అలంకృతమైన కన్యను శక్త్యానుసారము కట్న కానుకలతో దానమిచ్చుట ఎనున్నది ఉత్తమ వివాహము. గాంధర్వ వివాహము, ప్రేమ వివాహము వంటి ఇతర రకముల వివాహములు కూడా కలవు. అవి కూడా వివాహమునియే అంగీకరింపబడినవి. బలవంతంగా ఎత్తుకొని పోయి అటుపిమ్మట భార్యగా స్వీకరించుటయు అంగీకారయోగ్యమే. కానీ ఇచ్చట కర్దమముని ఉత్తమమగు వివాహ పద్ధతినే అంగీకరించెను. వధువు తండ్రి సుముఖునిగా ఉండుటయు, కన్య కూడా యోగ్యురాలై ఉండుటయు అందులకు కారణము. ఆమె తన హృదయమును నెవ్వరికినీ ఒసగలేదు. ఈ విచారణలన్నీయును కర్దముడు స్వయంభువ మనువు కుమార్తెను అంగీకరించినట్లుగా చేసినవి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. 16వ శ్లోకం. కామ కోరిక సా అది భూయా సిద్ధించుగాక నరదేవ ఓ రాజా, తే నీ యొక్క ఆస్య ఈ కృత్యతృ తనయ యొక్క సమామ్నియ విధో వేద విధానమున ప్రతీత సమ్మతింపబడిన కా ఎవరు ఏవ నిజమునకు తే నీ యొక్క తనయును నా ఆత్రియేత ఆరాధింపకుందురు స్వయ ఆమె యొక్క ఏవ ఒక్కటే. కాంత్య దేహకాంతి
క్షిపతి అతిశయించుచు ఇవా అన్నట్లుగా శ్రీయం ఆభరణం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద వారి తాత్పర్యం. నీ తనయ యొక్క వేద సమ్మతము వివాహ కోరిక సిద్ధించుగాక తన దేహకాంతి చేత ఆభరణముల శోభనే అతిశయించినంతటి సౌందర్యవతియగు ఈమెను ఎవరు చేపట్టుకుందరు? శ్రీల ప్రభుపాద వారి భాష్యం. కర్దమముని శాస్త్రం ముందు నిర్దేశింపబడిన పద్ధతిలో దేవహూతిని వివాహం ఆడగారు. వేదములందు తెలుపబడినట్లు ఉత్తమోత్తమ విధానమే అనగా వరిని వధువు గృహమునకు ఆహ్వానించి కట్న కానుకలతో అనగా ఆభరణములు, బంగారము, గృహోపకరణములు మొదలైనవి వాటితో సహా ఆమెను దానముగా నొసకటియే. ఈ విధముగు వివాహము ఉన్నత తరగతి హిందువులలో నేటికి కొనసాగుతుంది. అది వధువు తండ్రికి గొప్ప పుణ్యప్రదమని శాస్త్రం నందు ధృవీకరింపబడింది. యోగ్యుడకు వరునికి కన్యాదానం అన్నది గృహస్థుని పుణ్య కార్యములలో ఒకటి. మనుస్మృతి యందు 8 రకముల వివాహములు పేర్కొనబడినను నేడు కేవలము బ్రహ్మ లేదా రాజశేఖ వివాహమే అమలులో ఉన్నది. ఇతర రకముల వివాహములు అనగా ప్రేమ ద్వారా, దండల మార్పిడి ద్వారా లేదా వధువుని ఎత్తుకుపోవటి ద్వారా జరిగినటివి కలియుగమున నిషేధింపబడినవి. పూర్వకాలమున క్షత్రియులు వినోదార్థమై వేరొక రాజవంశము నుండి రాజకుమార్తెను అపహరించగా వారికి వధువు వంశము వారికి నడుమ యుద్ధము జరిగేది. కన్యను అపహరించిన వాడు యుద్ధమునందు జయించినచో ఆమెను అతనికే వివాహార్థమే వసకడివారు. శ్రీకృష్ణుడు కూడా రుక్మిణిని అదే పద్ధతిలో వివాహమాడింది. శ్రీకృష్ణుని పౌత్రులలో కూడా కొందరు ఆ రీతినే వివాహమాడి ఉంటుంది. శ్రీకృష్ణుని పౌత్రులు దుర్యోధనుని కుమార్తె పోగా కురు యదువంశీయుల నడుమ యుద్ధము సంభవించింది. ఆ పిదప కురువంశము పెద్దలచే వ్యవహారము చక్కబెట్టబడింది. పూర్వకాలమున అటువంటి వివాహములు జరిగి ఉండినేమో కానీ ప్రస్తుతమునందు మాత్రము అవి అసాధ్యము. ఖచ్చితముగా క్షత్రియ జీవన విధానము దాదాపుగా నశించిపోయి ఉండిటియే అందులో కారణం. భారతదేశము విదేశములపై ఆధారపడటం వలన సాంఘిక వర్ణ వ్యవస్థ యొక్క ప్రభావం నశించిపోయినది. శాస్త్రానుసారము ప్రతి ఒక్కడు శూద్రుడే. నామమాత్రపు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు నామమాత్రపు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు తమ పారంపరిక కర్మలను నేనాడో మరచిరి. అట్టి కర్మల అభావమున వారు శూద్రులనే పిలువబడుతుంది. కనుకనే కలో శూద్ర సంభవ అని శాస్త్రం నందు చెప్పబడింది. కలియుగమునందు ప్రతి ఒక్కరూ శూద్రులనే బోలియుందురు. పారంపరిక సంఘ కట్టుబాట్లను పూర్వకాలంలో ఖచ్చితంగా పాటింపబడినను ప్రస్తుతము మాత్రము అనుసరించబడటం లేదు. హరే కృష్ణ. చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. 17వ శ్లోకం. యాం హ్యర్మ్య పృష్ణే క్వణధంగ్రి శోభాం విక్రీడతీం కందుక విహ్వలాక్షీం విశ్వావసున్యపత స్వాద్విమానా ద్విలోక్య సమ్మోహ విమూఢచేతాః. అనువాదము. రాజప్రాసాదము పైన కందుకముతో క్రీడించు నీ తనయను గాంచి విశ్వావసుడను గంధర్వుడు మోహముచే మనస్సు స్మృతి తప్పగా విమానము నుండి క్రింద పడినని నేను వినియుంటిని. కాళియందెలు గల్లుమని మ్రోగుచుండా చపలములగు కన్నులతో ఆమె పరమ సౌందర్యముతో శోభించియుండెను. హరే కృష్ణ. భాష్యం. ప్రస్తుతమందే కాక ఆకాలమందును ఆకాశ హర్యములు అనగా నింగినంటు మేడలు కలవని అవగతమగుచున్నది. హర్మ్య పృష్ఠే అను పదమును ఈ శ్లోకమును మనము గాంచవచ్చును. హర్మ్యం అనగా అతి పెద్దవగు విలాసవంతమైన భవనం అని అర్థము. ఇక స్వాద్విమాన్ అనగా తన స్వంత విమానము నుండి అని భావము. స్వంత విమానములు లేదా హెలికాప్టర్లు ఆ కాలమందును కలవని ఈ విషయం సూచించుచున్నది. ఆకాశమున ప్రయాణించు విశ్వావసుడు అనగా గంధర్వుడు రాజమహలు మేడపై దేవహూతి కందుకముతో క్రీడించుటను గాంచెను. అనగా కందుక క్రీడ కూడా పూర్వముండెడిది. కాని రాజవంశపు కన్యలు బహిరంగ స్థలములలో క్రీడించేవారు కారు.
కందుక క్రీడ వంటివి సామాన్య స్త్రీ జనమునకు ఉద్దేశింపబడినవి కావు. కేవలము దేవహూతి వంటి రాకుమార్తెలే అట్టి క్రీడలలో పాల్గొనగలరు. ఎగిరిడి విమానము నుండి ఆమె గాంచబడినని తెలుపుటను బట్టి రాజప్రాసాదము అతి ఉన్నతముగానున్నట్లు సూచింపబడుచున్నది. లేనిచో విమానము నుండి ఆమెను గాంచుటెట్లు సాధ్యపడును? ఆ దర్శనము కూడా ఎంత స్పష్టముగా నుండెననగా ఆమె సౌందర్యముచే మరియు కాళీయందుల రవముచే విశ్వావసుడు మోహితుడయ్యను. నూపుర రవముచే మరియు సౌందర్యముచే ఆకర్షితుడై అతడు క్రింద పడెను. ఆ సంఘటనను కర్దమముని విని ఉన్నందున ఇచ్చట ప్రస్తావించెను. హరే కృష్ణ. భారతి మాతాజీ చదువుతారమ్మా? ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 18వ శ్లోకము. తాం పార్థయంతిం లలనాలలామసేవిత స్త్రీ చరణైరదృష్టాం వత్సామనోరుచ్చ పదః స్వసారం కో నానుమన్యేత బుధోహి బియతాం. తాం ఆమెను ప్రార్థనీయం పొందగోరుచు లలనాలలామం స్త్రీరత్నము అసేవిత స్త్రీ చరణై లక్ష్మీదేవి చరణములను అర్చించు వారలచే అదృష్టాం దర్శింపబడనిది వత్సాం ప్రియతనయ మనువు యొక్క ఉచ్చపద ఉత్తానపాదుని యొక్క స్వసారం సోదరి కహ ఏ న అనుమన్యేత అంగీకరింపబడు బుధః బుద్ధిమంతుడు అభియాతాం తానే స్వయముగా అరుదించినట్టి. మనువు ప్రియపుత్రిక ఉత్తానపాదుని ప్రియ సోదరియగు ఈ రమణీలలామను ఏ బుద్ధిమంతుడు అంగీకరింపకుండును? లక్ష్మీదేవి పాదములను అర్చించని వారలు ఈమెను దర్శింపనైనను నోచరు. అయినను ఆమెయే స్వయముగా నన్ను చేపట్ట వచ్చినది. భాష్యము. దేవహూతి సౌందర్యమును యోగ్యతను కర్దమముని పలు రీతుల పొగడెను. ఆమె నిజమునకు ఆభరణ భూషితులకు సుందరమగు కన్యలకే అభూషణము వంటిది. ఆభరణ భూషిత యొగుట ద్వారా స్త్రీ సౌందర్యవతిగా నగును. కాని దేవహూతి ఆభరణముల కన్నను సుందరముగా నుండెను కనుక ఆభరణ భూషితులకు సుందర కన్యలకే ఆమె ఆభరణముగా భావింపబడెను. దేవతలు గంధర్వులే ఆమె సౌందర్యమునకు ఆకర్షితులైరు. కర్దముడు గొప్ప ఋషి అయినప్పటికీ స్వర్గలోకవాసి మాత్రము కాడు. స్వర్గలోకవాసియగు విశ్వావసుడు సైతము దేవహూతి సౌందర్యముచే ఆకర్షితుడయ్యనని పూర్వపు శ్లోకమునందు పేర్కొనబడినది. చక్కని సౌందర్యమును కలిగి ఉండుటయే గాక ఆమె స్వయంభువ మనువు కుమార్తెయు ఉత్తానపాద మహారాజు సోదరియు అయి ఉండెను. అట్టి కన్యతో పాణిగ్రహమును ఎవ్వరూ తిరస్కరించగలరు? ప్రభుజీ కొంచెం చదవమంటారా? 19వ శ్లోకం. అతో భజిష్యే సమయేన సాధ్విం యావత్తేజో బిబ్రూయాదాత్మనో మే అతో ధర్మాంతరమహంస్య ముఖ్యాన్ శుక్ల ప్రోక్తాన్ బహుమన్యేహ విహింప్రాన్. అతః అందుచే భజిష్యే గ్రహించగలను, సమయేన నిబంధనపై, సాధ్వీం ఈమె, ఏవత్ వరకు, తేజ వీర్యము, బిభ్ర్యాత్ ధరించునంత, ఆత్మసహ దేహము నుండి, మే నా యొక్క, అతః పిమ్మట, ధర్మములను, పరమహంస్య ముఖ్యాన్ పరమహంసల యొక్క, శుక్ల ప్రోక్తాన్ విష్ణు భగవానునిచే చెప్పబడినది, బహు మిక్కిలి మన్యే నేను విచారణ కావింతును, అవిహింప్రాన్ అసూయాధోరము,
అందుచే నా తేజమును ఈమె ధరించిన పిమ్మట పరమహంసలచే అంగీకరింపబడి భక్తిమయ జీవనమును స్వీకరించుననడి నిబంధనపై ఈ కన్యను భార్యగా గ్రహించగలను. ఆ విధానము విష్ణు భగవానునిచే వర్ణితమై ఉండి అసూయ దూరమై ఉన్నది. భాష్యము. అత్యంత సౌందర్యవతియకు భార్యను పొందవలెనన్నడి తన కోరికను కర్దమముని స్వయంభువమనునకు తెలిపి అతని తనయతో వివాహమునకు అంగీకరించెను. బ్రహ్మచారిగా కర్దముడు తన ఆశ్రమమున పూర్తి బ్రహ్మచర్యమును అభ్యసించుచుండెను. వివాహమాడవలెనని కోరిక ఉన్నను జీవితాంతము గృహస్థునిగానే గడపవలెనని అతడు భావింపలేదు. మానవ జీవితపు ధర్మములను అతడు ఎరిగి ఉండుటే అందులకు కారణము. వేద నియమముల ప్రకారము జీవితపు తొలి భాగమును శీలమును ఆధ్యాత్మిక గుణములను వృద్ధి చేసుకొనుటకు బ్రహ్మచర్యము నందు వినియోగించవలెను. తదుపరి జీవిత భాగమున మనుజుడు భార్యను స్వీకరించి సంతానమును పొందవచ్చును. కానీ అతడెన్నడును సునక మార్జాలముల వలె పిల్లలను కనరాదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సుధామాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. దేవదేవుని కిరణము వంటి ఒక పుత్రుని కర్దమముని పొందగోరెను. విష్ణుపర కర్మలను నిర్వహింపగలిగే పుత్రునే మనుజుడు పొందవలెను. లేనిచో పిల్లలను కనవలసిన అవసరమే లేదు. ఉత్తములకు తండ్రుల నుండి 2 రకముల పుత్రులు ఉదయించగలరు. ఈ జన్మమందే మాయాబంధము నుండి ముక్తి నొందు రీతిగా కృష్ణ భక్తి రసభావనయందు శిక్షణను బడియునట్టివాడు ఒకడు. ఇక 2వ రకం వాడు శ్రీకృష్ణ భగవానుని కిరణము వలె నుండి ప్రపంచమంతటికిని జీవితపు చరమగమ్యమును గూర్చి బోధించువాడు. రాబోవు అధ్యాయములందు తెలుపబడినట్లు కర్దమముని అటువంటి సంతానమునే దేవదేవుడైన భగవానుని అవతారమగు కపిలదేవుని అనగా సాంఖ్యతత్వమును ప్రతిపాదించినవాడు. అటువంటి వాడును పొంది ఉండెను. మానవ సంఘమును మంగళకరమగు వాతావరణము కలుగునట్లుగా స్వీయ ప్రతినిధిని పంపుమని మహాత్ములకు గృహస్థులు భగవానుని ప్రార్థింతురు. సంతానమును కనుటకు ఇది ఒక కారణము. వేరొక కారణం ఏమనగా జ్ఞానవంతులకు తల్లిదండ్రులు తమ సంతానమును కృష్ణ భక్తి భావనలో శిక్షణ నొసగి వారు ఈ దుఃఖమయ జగత్తునకు తిరిగి రాకుండునట్లు చేయగోరుదురు. తమకు జన్మించిన సంతానము తిరిగి తల్లి గర్భమున ప్రవేశింపకుండునట్లుగా తల్లిదండ్రులు గాంచవలెను. ప్రస్తుత జన్మమందే ముక్తి కొరకై సంతానమునకు శిక్షణము గూర్చినిచో వివాహము లేదా సంతానముల అవసరమే లేదు. మానవ సంఘము సునక మార్జాలముల వలె సంతానమును కని సంఘమునకు కలత కలిగించినచో ప్రపంచము నరకప్రాయమగును. నేటి కలియుగమున అట్లే జరిగినది. నేటి కాలమున తల్లిదండ్రులు గాని వారి సంతానము గాని ఎవ్వరునూ శిక్షణను బడిసియుండలేదు. ఇరువురును జంతుప్రాయులుగానే జీవించుచు కేవలము ఆహారము, నిద్ర, భయము, మైదునములందు నెలకొని ఇంద్రియ తృప్తియందు రమించుచుందురు. సంఘ జీవనమందలి ఈ సంక్షోభము మానవులకు శాంతిని కలిగించబోదు. తాను దేవహుతితో జీవితాంతము కలిసియుండబోనని కర్దమముని ముందే వివరించినాడు. సంతానవతి అగునంత వరకే ఆమెతో అతడు కూడి ఉండగలడు. అనగా మైదునముని కేవలము సంతానమును పొందుటకే ఉపయోగించవలెను, కాని అన్య ప్రయోజనమునకు కాదు. కృష్ణ సేవకు పూర్తిగా అంకితమొగుట కొరకే మానవ జీవితము ప్రత్యేకించి ఉద్దేశింపబడినది. అది ఏ శ్రీ చైతన్య మహాప్రభువు తెలియజేసిన తత్వము. చక్కని సంతానమును కనవలసిన బాధ్యతను పూర్తి కావించిన పిదప మనుజుడు సన్యాసమును స్వీకరించి పరమహంస స్థితియందు నెలకొనవలెను. అది జీవితపు అత్యున్నత పూర్ణత్వ స్థితిని సూచించును. సన్యాస జీవనమునందు గల 4 స్థితులలో పరమహంస స్థితి అత్యున్నతమైనది. ఈ శ్రీమద్ భాగవతము పరమహంస సంహిత అనగా అత్యున్నత తరగతికి చెందిన మానవుల గ్రంథము అని పిలువబడినది. పరమహంస అయిన వాడు
అసూయరహితుడై ఉండును. ఇతర అన్ని స్థితుల యందును పోటీ మరియు అసూయ అనేది లక్షణములు నెలకొని ఉండును. కానీ పరమహంస స్థితి యందలి మానవుని కర్మలన్నీను పూర్తిగా కృష్ణ భక్తి రస భావితములే అయినందున అసూయకు అవకాశమే లేదు. కర్దమముని వలెనే 100 సంవత్సరముల క్రిందట శ్రీల భక్తి వినోద ఠాకూరులు కూడా శ్రీ చైతన్య మహాప్రభుల తత్వమును ఉపదేశములను విస్తారముగా ప్రచారం చేయగల పుత్రుని కనవలెనని కోరియుండిరి. శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థించి ఆయన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజును పుత్రునిగా పొందగలిగిరి. ఆ సరస్వతి మహారాజ్ ప్రస్తుతమందు తన ప్రామాణిక శిష్యుల ద్వారా ప్రపంచమంతటను శ్రీ చైతన్య మహాప్రభువు తత్వమును ప్రచారము కావించుచున్నారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. శారదా స్వరూపిణి మాతాజీ ఉన్నారమ్మా? ప్రభా మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. 20వ శ్లోకం మ్యూట్ లో ఉందా? హరే కృష్ణ. 20వ శ్లోకం. యథో భవద్విశ్వమిదం విచిత్రం సంస్థాస్యతే యత్ర చ వాహ్వతిష్ఠతే ప్రజాపతీనాం పతిరేష మహ్యం పరం ప్రమాణ భగవానస్తః. అనువాదం. యవ్వాని నుండి ఈ అద్భుతమగు విశ్వము బహిర్గతమగుచున్నదో మరియు యవ్వాని యందది స్థితి నుండి లయించుచున్నదో అట్టి అనంతుడైన భగవానుడే నాకు పరమ ప్రమాణం. ఈ జగమున జీవనోత్పత్తికి ఉద్దేశింపబడిన ప్రజాపతులందరూ అతడే మూలము. భాష్యం. ప్రజాపతి యొక్క తన తండ్రిచే కర్దమముని సంతానోత్పత్తికి ఆదేశింపబడినాడు. సృష్టి ఆరంభమున విస్తారముగా జనాభాను అనగా బ్రహ్మాండము విశ్వమందుల అనేక లోకములందు నివసింపనున్నవారు సృష్టించుటకే ప్రజాపతులు ఉద్దేశింపడు. తన తండ్రి అనగా కర్దముడు సంతానం వృద్ధి కావించాలని కోరినవాడు ప్రజాపతి అయినను వాస్తవమునకు అతని మూలము విష్ణు భగవానుడైన కర్దముని పలికను. ఏలైనా విష్ణువే సమస్తమునకు మూలమై ఉన్నాడు. ఈ విశ్వమునకు అతడే నిజమైన సృష్టికర్త, నిజమైన పోషకుడు. సమస్తము లయించినప్పుడు అది అతని ఎందే నిలిచి ఉండదు. శ్రీమద్ భాగవతం యొక్క నిర్ధారణ అదే. సృష్టి పోషణము లయము కొరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనగా శివుడు అనేది త్రిమూర్తులు కలరు. కానీ అందు బ్రహ్మ రుద్రుడు విష్ణువు యొక్క గుణ విస్తారము కాగా విష్ణు మూల రూపుడే ఉన్నాడు. కనుకనే అతడు పోషణాభారం స్వీకరించింది. అతడు తప్ప వేరెవ్వరూ సమస్త విశ్వమును పోషింపజారు. జీవులు అసంఖ్యాకముగా కలరు. వారి కోరికలు అసంఖ్యాకములుగా ఉండవు. కేవలం విష్ణు భగవానుడి అట్టి అసంఖ్యాక జీవుల అసంఖ్య కోరికలను పూర్ణం కావించగలడు. కనుకరే సృష్టి ఆదేశం బ్రహ్మదేవునకు, విలయదేశం శివునికి వసగబడి ఆ రెండింటి నడుమ కార్యమగు పోషణను విష్ణువు చేతనే గ్రహింపబడి అట్టి విష్ణు భగవానుడే ఆరాధ్య దైవమని కర్దముని తన ఆధ్యాత్మిక శక్తిచే చక్కగా ఎరిగి ఉండేది. ఆ విష్ణువు కోరినదే తన కర్తవ్యం కాని అన్యము కాదు. అధిక సంఖ్యలో సంతానం వృద్ధి చేయుటకు అతడు సిద్ధపడలేడు. విష్ణు కార్యమందం సహాయపడు ఒకే ఒక్క సంతానం అతడు కనగలడు. భగవద్గీతను తెలుపబడినట్టుగా ధర్మమునకు హాని కలిగినప్పుడల్లా భగవాన్ ధర్మ పరిరక్షణకు దుర్మార్గం నశింపజేయుటకు ధరణిపై అవతరించాడు. వివాహమాడి సంతానం కనుటంటి కార్యమును జన్మించిన వంశం యొక్క రుణములు తీర్చుకుంటగా పరిగణింపబడి శిశువు జన్మించినంతనే పలు రకములకు రుణములు అతన్ని ఆవరించాడు. వంశ రుణము, దేవరుణము, పితృదేవతల రుణము, ఋషి రుణము మొదలగునవి అవి. కానీ ఎవరైనా మనుజుడు పూర్ణ పురుషోత్తముడు అనగా శ్రీకృష్ణ భగవాన్ని నిజంగా ఆరాధన సేవయందు నెలకొని ఉన్నచో ఆ రుణము నుండి విముక్తుడటకు ఎత్తినింపకున్నను సమస్త బాధ్యతలు అనగా నిర్బంధముల నుండి విముక్తుడు కాగలడు. పరమహంస జ్ఞానంతో విష్ణు భగవాను సేవకునిగా తన జీవితం అంకితం చేసి ఆ ప్రయోజనం కొరకే సంతానం కనవలని కర్దమునికి వాంఛించు. అంతేగాని విశ్వమందలి ఖాళీలను పూర్తి చేయటికి అసంఖ్యాక సంతానం కనవలని అతడు తలచలేదు. హరే కృష్ణ. ఆపుదాము. సో ఈ క్వశ్చన్స్ ఏమున్నాయమ్మా? ఎలా ఉన్నారు అందరూ? అందరు ఆన్సర్లు సబ్మిట్ చేసి అదో పెద్ద ఒక బండరాయి తల మీద తీసినట్టు అయింది ప్రభుజీ రాసేసరికి.
చాలా భయపడ్డాను ప్రభుజీ నేను కూడాను, అసలు చదువుకోవడం అవుతుందా లేదో అని. కానీ దేవుడి దేవల కృష్ణుడు సాయం చేశాడు ప్రభుజీ. నాది